హీరో ఎపిసోడ్ 146 బిజినెస్ మ్యాన్. భరత్ నటాషాతో కలిసి ద న్యూ వరల్డ్ లో రకరకాల ఫ్లోర్స్ చూసిన తర్వాత బయటికి వచ్చేద్దాం అని అనుకున్నప్పుడు భరత్ వాళ్ళకి బయట ఏదో గొడవ వినిపిస్తూ ఉంది. అందులో శ్రీనాథ్ గొంతు కూడా వినిపించేసరికి వెంటనే భరత్ వాళ్ళు బయటకొచ్చారు. శ్రీనాథ్ అసలు ఎందుకు పైకొచ్చాడో, ఎందుకంత కోపంగా ఉన్నాడో కనుక్కుందామని అతని దగ్గరికి భరత్ వెళ్లాడు. ఏమైంది శ్రీనాథ్, ఏంటిదంతా అని భరత్ అడిగాడు. సార్, నేను కింద వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చాడు. కింద సెక్యూరిటీ ఆయన రావద్దని ఆపేసినా కూడా ఆయన వినకుండా వాళ్ళందర్నీ తోసేసి అతని సెక్యూరిటీ గార్డ్స్తో పైకొచ్చాడు. మీకేమన్నా జరుగుతుందేమోనని అతన్ని ఆపడానికి నేను ప్రయత్నించాను. అతని సెక్యూరిటీ గార్డ్స్ని నెట్టేసి ముందు నేను మీకోసం వెతుకుతూ వచ్చాను అని శ్రీనాథ్ భరత్కి జరిగిందంతా చెప్పాడు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ నటాషా దగ్గరకు వెళ్లి, గొడవ ఈయన గురించి కాదండి, ఆ రఘు గారొచ్చారు. ఆ విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్తానని గొడవ చేస్తున్నారు. అక్కడ మీరు ఆల్రెడీ ఉన్నారని మేం ఆగమని చెప్పాము, కాని ఆయన వినలేదు అని చెప్పారు. వెంటనే నటాషా పైకొస్తున్న రఘు దగ్గరకు వెళ్లి, రఘు గారు, లోపల ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నప్పుడు వేరే వాళ్ళని రానివ్వరు అని మీకు తెలుసు కదా. మీరు లోపలికొచ్చి ఇలా గొడవ చేస్తే ఇక్కడికొచ్చిన గెస్ట్స్ ఈ ప్లేస్ గురించి బ్యాడ్గా బయట వాళ్లకు చెప్తారు. అలా చేస్తే మన దగ్గరకు ఏ గెస్ట్లు రారు అని నెమ్మదిగా చెప్పింది. రఘు మాట్లాడుతూ, నువ్వేంటి ఒక ఓనర్లాగా ఫీల్ అవుతున్నావు? నిన్ను నేను అపాయింట్ చేశాను. నిజంగా ఈ కంపెనీ నీది అని ఫీల్ అయిపోకు. అయినా ఈ కంపెనీ నాదైనప్పుడు నాకు రూల్స్ ఏంటి? నేనెక్కడికి వెళ్లాలంటే అక్కడికెళ్తాను. అక్కడ ఎవరున్నా వాళ్ళు బయటకొచ్చేయాలి అని పొగరుగా చెప్పాడు. ఈ మాటలకి శ్రీనాథ్కి కోపమొచ్చి అతన్ని కొట్టడానికి వెళ్తుంటే భరత్ ఆపేశాడు. రఘు అన్న మాటలకి నటాషకి చాలా కోపమొచ్చి, రఘుగారు, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ కంపెనీని మన నలుగురం సమానంగా కొనుక్కున్నాం. అయినా బయట వాళ్ల ముందు ఇలా మాట్లాడి మీ పరువు మీరే తీసుకోవద్దు అని అరిచింది. నా మీదే అరుస్తావా? ముందు వెళ్లి దాన్ని పట్టుకుని నా కాళ్ల దగ్గర పడేయండి అని అతని సెక్యూరిటీ గార్డ్స్ను నటాషా దగ్గరకు పంపించాడు. ఆగండి, ఆ అమ్మాయిని ఏదన్నా చేశారంటే మర్యాదగా ఉండదు అని భరత్ వాళ్ల మధ్యలోకొచ్చి గట్టిగా చెప్పాడు. నా కంపెనీలో నువ్వెవడివరా అసలు అని రఘు భరత్ అడిగాడు. నా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి నిన్ను కూడా చితకబాదే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రఘు మళ్లీ భరత్తో అన్నాడు. రఘు ఈ కంపెనీలో ఒక షేర్ హోల్డర్. అతను కూడా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్. అతను అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ భయం. ఎందుకంటే ఆయన చిన్నదానికి పెద్దదానికి అందరిపైన గట్టిగా అరుస్తూ వేరే వాళ్ళని బాగా తిడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన తనకిష్టమైన ఫ్లోర్లోకి వెళ్లి అక్కడ ఆయనకు నచ్చినవన్నీ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు అక్కడుండే అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టాడు. అందుకే ఆయన వస్తున్నాడు అంటే అమ్మాయిలందరూ చాలా భయపడతారు. ఆయనకు కోపమొస్తే అక్కడికొచ్చిన విజిటర్స్ మీద కూడా దౌర్జన్యం చేస్తాడు. రఘు మాట్లాడే మాటలకు చాలా కోపమొచ్చి, శ్రీనాథ్, వాడి సంగతేంటో చూడు అని చెప్పాడు భరత్. శ్రీనాథ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అందర్నీ ఒక్క దెబ్బతో కింద పడేశాడు. అంత స్ట్రాంగ్గా తన సెక్యూరిటీ గార్డ్ని కొట్టడం చూసి రఘు మాట్లాడుతూ, ఏ బాబూ, నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావు. నువ్వు నా దగ్గర జాయిన్ అవ్వు. నీకు ఏం కావాలంటే అదిస్తాను. డబ్బు, కార్లు, అమ్మాయిలు అన్నీ ఇస్తాను అని అన్నాడు. డబ్బు, కార్లు కూడా ఇస్తావా అని శ్రీనాథ్ అడిగాడు. అవును, నీ ఇష్టం, నీకు ఎంత కావాలంటే అంత అని రఘు అన్నాడు. శ్రీనాథ్ ఒక్కసారిగా పెడికిలతో లాగి రఘు మొహం మీద గట్టిగా కొట్టాడు. అంతే, రఘు కింద పడిపోయాడు. అతని ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది. 2 పళ్ళు కూడా ఊడిపోయాయి. రఘు లేచి కూర్చుని తన చేత్తో తన ముక్కు మీద చెయ్యి వేసుకుని, నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు అని గట్టిగా అరిచాడు. శ్రీనాథ్కి ఇంకా కోపం ఎక్కువైపోయి, ఇంకోసారి గట్టిగా కొడితే చస్తావు. నిన్ను నేను కొట్టి చంపేయగలను అని గట్టిగా అన్నాడు. ఆ మాటకి రఘు భయపడ్డాడు. వెంటనే తన పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని, మీకంతా నేను ఎందుకు డబ్బులిస్తున్నాను? నన్నాడు కొడుతుంటే చూస్తూ ఉన్నారేంటి అని అరిచాడు. వాళ్లు వెంటనే రఘు దగ్గరకొచ్చి అతన్ని పట్టుకున్నారు గాని శ్రీనాథ్ ముందుకు వెళ్లడానికి భయపడ్డారు. కాని చేసేదేమీ లేక శ్రీనాథ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. శ్రీనాథ్ మళ్లీ వాళ్ళందర్నీ కొట్టి కింద పడేశాడు. రఘు భరత్ని చూస్తూ, రేయ్, నేను నిన్ను చంపేస్తాను. నన్నే కొట్టేస్తావా? నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను అని మళ్లీ అరిచాడు. భరత్ అప్పుడు నడుచుకుంటూ రఘు దగ్గరకు వెళ్లి, చూడు,
నేనిప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, నీ షేర్స్ అన్నీ నాకిచ్చేయ్, లేదా నిన్నిక్కడే ఎక్కడో పాతి పెట్టేస్తాను అని అన్నాడు. భరత్ ఇలా 2 ఆప్షన్లిచ్చి మొదటిసారి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ప్రవర్తించాడు. తనకిచ్చిన 2 ఆప్షన్లు రఘుకి చాలా కష్టమైనవి. కాని చావడం కన్నా తన షేర్లివ్వడమే బెటర్ అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువగా డబ్బులు రావట్లేదు. కాని రఘుకి మిగిలింది ఇదొక్కటే. ఇందులో నుంచొచ్చే డబ్బులు కూడా రాకపోతే అతని జీవితం అయిపోయినట్టే. ఏంటి, నా షేర్స్ నీకివ్వాలా? అది అస్సలు కుదరదు. ఏదో ఒకరోజు ఇక్కడికొచ్చి ఇంత గొడవ చేస్తున్నావు అని భరత్ని చూస్తూ రఘు అన్నాడు. నువ్వింకా ఏం చూసుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నిన్ను చంపేయడమే బెటర్ అని భరత్ అన్నాడు. నన్నే చంపుతావా? నన్ను చంపి నువ్వు బతికుండగలవా అని రఘు అన్నాడు. వెంటనే శ్రీనాథ్ రఘు కాలు మీద తన కాలు వేసి గట్టిగా తొక్కాడు. భరత్ రఘుని ఇలా కొట్టిస్తూ ఉంటే నటాషా మిగతా అమ్మాయిలు ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే రఘు ఎన్నోసార్లు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. అతను రూమ్కి రాకపోతే చంపేస్తానని వాళ్ళని భయపెట్టి వాళ్ల జీవితాలు కూడా నాశనం చేశాడు. అందుకే భరత్ అతన్ని కొట్టించినా కూడా వాళ్ళెవ్వరూ ఆపడానికి రాలేదు. శ్రీనాథ్ ఇప్పుడు రఘుని కొట్టడానికి మళ్లీ దగ్గరికి వెళ్లేసరికి అతను భయపడి వద్దు, నా షేర్స్ ఇచ్చేస్తాను అని చివరికి ఒప్పుకున్నాడు. తర్వాత రఘు అగ్రిమెంట్ మీద సైన్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నటాషా, నాకు సంబంధం లేని విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను అని భరత్ నటాషాతో అన్నాడు. లేదు సార్, వాడికి ఇదే కరెక్ట్ అని నటాషా చెప్పింది. సరే నటాషా, ముందు నేనిక్కడ్నుంచి వెళ్తాను. ఇందాక మేం కూర్చున్న వెయిటింగ్ రూమ్కి మమ్మల్ని తీసుకెళ్ళు అని భరత్ అడిగాడు. సార్, ఇప్పుడు మీకు ఒక స్పెషల్ వెయిటింగ్ రూమ్ ఉంది అని నటాషా చెప్పింది. ఏంటి, షేర్ హోల్డర్స్కి స్పెషల్గా రూమ్స్ ఉంటాయా అని భరత్ అడిగాడు. లేదు సార్, ఆ రఘు ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి అతని కోసం ఒక స్పెషల్ రూమ్ తీసుకున్నాడు. అదిప్పుడు మీదే కదా, అందుకే చెప్పాను అని నటాషా చెప్పింది. లేదు, అదేం వద్దు, కానీ ఇందాక మేం వెయిట్ చేసిన రూమ్కి తీసుకెళ్ళు చాలు అని భరత్ చెప్పాడు. భరత్, శ్రీనాథ్ ఇద్దరూ కిందకి వెళ్లిన తర్వాత వాళ్లకి నటాషా టీ తీసుకునొచ్చింది. కాసేపటికి హేమంత్ తిరిగొచ్చాడు. ఏంటి ఇంత లేట్ అయింది అని భరత్ అడిగాడు. ఆ జాంబిల్ నన్ను పట్టుకుని పీకేశాయి బ్రో, వాటినుంచి తప్పించుకుని గేమ్ ఫస్ట్ నుంచి ఆడాను అని హేమంత్ చెప్పేసరికి భరత్ గట్టిగా నవ్వాడు. సర్లే బ్రో, నా గురించి ఎందుకుగాని నీకిక్కడ నచ్చిందా లేదా అది చెప్పు అని హేమంత్ భరత్ అడిగాడు. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది అని భరత్ చెప్పాడు. తర్వాత భరత్ జరిగిందంతా హేమంత్కి చెప్పాడు. ఆ రఘుగాడు మళ్ళీ వచ్చాడా? మంచి పని చేసావు బ్రో, నేను కూడా ఉండుండాల్సింది, మిస్ అయిపోయాను. వాడు చేసే చిరాకు అంతా ఇంతా కాదు, నేను కూడా వాణ్ణి కొట్టేవాణ్ణి అని అన్నాడు హేమంత్. సరేలే, ఇంక వాడి గురించి వదిలేసాయి అని భరత్ అన్నాడు. బ్రో, ఇప్పుడు నువ్వు నాకు మళ్ళీ పార్ట్నర్ అయ్యావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి హేమంత్ భరత్ని హక్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ అని భరత్ అన్నాడు. కానీ బ్రో, ఈ ఫీల్డ్లో ఎక్కువగా ఇన్కమ్ ఉండదు, కొంచెం రిస్క్ ఎక్కువే అని హేమంత్ మళ్లీ గుర్తు చేశాడు. నాకీ ఫీల్డ్ బాగా నచ్చింది. అన్ని పనులు డబ్బు కోసమే చేయం కదా, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేద్దాం అని అన్నాడు భరత్. ఇలా బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే భరత్ ఫోన్ రింగ్ అయింది. తీసి చూస్తే నీరజ్ ఫోన్ చేస్తున్నాడు. నీరజ్ వైజాగ్లోనే ఉన్నా కూడా భరత్తో ఎక్కువగా మాట్లాడడు. ఎప్పుడూ తన వర్క్లో బిజీగా ఉంటాడు. అలాంటిది ఇవాళ ఫోన్ చేసేసరికి ఏమై ఉంటుంది అని అనుకుంటూనే భరత్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. భరత్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి అని నీరజ్ అన్నాడు. అబ్బో, చాలా కాలానికి ఫోన్ చేశావే, ఎందుకు, ఏంటి విషయం అని భరత్ అడిగాడు. ఇది ఫోన్లో చెప్పడం అస్సలు కుదరదు, మీరిక్కడికి రావాలి. నేనేం చేశానో చూస్తే మీరు సంతోషపడతారు అని నీరజ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. హేమంత్, నేనిక్కడి నుంచి వెళ్ళాలి. నీరజ్ ఫోన్ చేశాడు, నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడు భరత్. అవునా బ్రో, నాకు కూడా నీతో రావాలనుంది. అన్విత ఇక్కడికొచ్చేలోపు నేను ఈ వీడియో గేమ్స్ అన్నీ ఆడేయాలనుకుంటున్నా. అన్విత వచ్చాక మళ్ళీ నాకు ఆ ఛాన్స్ రాదు. నువ్వు వెళ్ళిరా బ్రో, ప్లీజ్ ప్లీజ్ అని హేమంత్ భరత్ని అడిగాడు. సరే సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ హేమంత్, బాయ్ నటాషా అని చెప్పి భరత్ అక్కడ్నుంచి బయలుదేరాడు. నీరజ్ ఇప్పుడు తన కోసం ఏం తయారు చేశాడు అని ఆలోచిస్తూ భరత్ ముందుకు వెళ్లాడు. శ్రీనాథ్,
నీరజ్ ఉండే ల్యాబ్కి పోనివ్వు అని శ్రీనాథ్తో చెప్పాడు. నీరజ్కి తన రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ల్యాబ్లో పనిచేస్తూ ఉంటాడు. తన తిండి గురించి కూడా పట్టించుకోడు. అందుకే భరత్ నీరజ్ కోసం ఒక కుక్ని అరేంజ్ చేశాడు. ఇంతకు ముందు నీరజ్ ఏఐని భరత్ కార్కి అటాచ్ చేయటంతో భరత్ కార్ చాలా ఫేమస్ అయింది. ఒక అరగంటలో నీరజ్ ఉండే ల్యాబ్ దగ్గరికి భరత్ రీచ్ అయ్యాడు. భరత్ రావటం చూసి నీరజ్ బయటికొచ్చి, బ్రో వచ్చేసావా? ఈసారి నేనేం తయారు చేశానో చూస్తే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు అని అన్నాడు. ముందు ఏం చేశావో చెప్పు అని భరత్ నీరజ్ని అడిగాడు. ఎదుగో ల్యాబ్లోకి రా చూపిస్తాను అని చెప్పి భరత్ను నీరజ్ లోపలికి తీసుకుని వెళ్లాడు. ఒక ప్రొజెక్టర్ ముందు ఒక టేబుల్ పెట్టుంది. నీరజ్ ఆ టేబుల్ మీదున్న స్విచ్ ఆన్ చేశాడు. స్విచ్ ఆన్ చేయగానే ఆ ప్రొజెక్టర్ మీద గ్రాఫిక్స్ అండ్ డిజైన్ వస్తూ ఉంది. అదంతా ఏమీ భరత్కి అర్థం కాలేదు. ఏంటి నీరజ్ ఇది, నాకు అసలేం అర్థం కావడం లేదు అని అన్నాడు భరత్. ముందు చూడు నీకే అర్థమవుతుంది అని నీరజ్ అన్నాడు. ఈ గ్రాఫిక్స్ డిజైన్స్ ఏంటో నాలాంటి వాళ్లకు అర్థం కాదు గాని దయచేసి ఒక్క ముక్కలో ఏం చేసావో చెప్పు ప్లీజ్ అని భరత్ అడిగాడు. నేను 2 కొత్త టెక్నాలజీలను కనిపెట్టాను. ఒకటేమో సూపర్ బ్యాటరీ, ఇంకొకటి బయోనిక్ రోబోట్ అని నీరజ్ చెప్పగానే భరత్కి మైండ్ పోయింది. సూపర్ బ్యాటరీ అంటే ఏంటి అని భరత్ అడిగాడు. ఈ సూపర్ బ్యాటరీ చాలా చిన్న సైజులో ఉంటుంది. కానీ ఒక్కసారి ఇది స్టార్ట్ చేశాక దీంతో భూమి మొత్తం కారు వేసుకుని తిరిగి రావచ్చు. అంత ఎనర్జీ దీని నుంచి వస్తుంది అని నీరజ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి, చిన్న బ్యాటరీతో భూమి మొత్తం తిరిగేసి రావచ్చా అని బాగా షాక్ అవుతూ భరత్ అడిగాడు. అవును అని నీరజ్ చెప్పాడు. మరి ఆ బయోనిక్ రోబోట్ అన్నావు అదేంటి అని భరత్ అడిగాడు. బయోనిక్ రోబోట్ అంటే మనుషుల్లాగా జంతువుల్లాగా వాటిని మనం డిజైన్ చేయొచ్చు. చూడ్డానికి మాత్రమే కాదు, నిజంగానే మనుషులకు జంతువులకు ఉండే క్వాలిటీస్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు అని నీరజ్ చెప్పాడు. వావ్ నీరజ్, ముందేమో ఏఐ కార్, ఇప్పుడేమో సూపర్ బ్యాటరీ బయోనిక్ రోబోట్. ఇన్ని టెక్నాలజీలను భలే కనిపెడుతున్నావు, నిజంగా చాలా గ్రేట్ అని భరత్ అన్నాడు. ఇవన్నీ నేను కనిపెట్టలేదు బ్రో, ఆల్రెడీ ఉన్న టెక్నాలజీలను నేను డెవలప్ చేశానంతే అని నీరజ్ అన్నాడు. నిన్ను నువ్వలా తక్కువ అంచనా వేసుకోకు నీరజ్, నీ గొప్పతనం ఏంటో నీకు తెలియడం లేదు అని భరత్ అన్నాడు. థ్యాంక్ యూ భరత్ అని నీరజ్ ఆనందంగా అన్నాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయని బయటకు తెలిస్తే ఎవరో ఒకరు దీన్ని దొంగలించాలని చూస్తారు, లేదా నిన్నైనా కిడ్నాప్ చేస్తారు. వాళ్ల సొంత లాభం కోసం వాళ్ల దగ్గర నిన్ను పని చేయించుకుంటారు అని భరత్ అన్నాడు. అలాంటిదేమీ లేదులే బ్రో అని నీరజ్ అన్నాడు. నీకర్థం కాదలే కాని ముందిక్కడ అర్జెంటుగా సెక్యూరిటీని పెంచాలి, లేదంటే చాలా ప్రమాదం. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఈ విషయం నువ్వు కూడా ఎవరితో చెప్పద్దు అని భరత్ అన్నాడు. ఓకే బ్రో, నేనెవ్వరితో చెప్పను అని నీరజ్ అన్నాడు. మనం త్వరగా పనిచేస్తే మంచిది అని చెప్పి భరత్ ఓంకార్కి ఫోన్ చేయబోతుంటే, భరత్ బ్రో నాకొక ఆలోచన వచ్చింది, ముందు అది నీకు చెప్పాలి అని నీరజ్ అన్నాడు. ఏంటో చెప్పు నీరజ్ అని భరత్ అన్నాడు. ముందు నేను కనిపెట్టిన ఈ టెక్నాలజీస్ అన్నీ చెక్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేయాలి. ఆ తర్వాత వెంటనే మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే మంచిదే. ఇవన్నీ తయారు చేసి మనం మార్కెట్లో అమ్మొచ్చు అని నీరజ్ చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాము అంటున్నావా అని భరత్ అడిగాడు. అవును బ్రో, స్టార్ట్ చేస్తే మంచిది. ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత మంచిదే. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా మారిపోతుంది అని నీరజ్ అన్నాడు. అది నిజమే, కానీ నేను దీని గురించి కొంచెం ఆలోచించాలి అని భరత్ అన్నాడు. భరత్ ఈ టెక్నాలజీతో ఇండస్ట్రీ మొదలు పెడతాడా? నీరజ్ కనిపెట్టిన టెక్నాలజీలు ఏ ఎర్రర్ లేకుండా బాగా పనిచేస్తాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 147 రెజ్యూమ్ పెట్టు, జాబ్ కొట్టు. నీరజ్ భరత్ను తన ల్యాబ్కి రమ్మని పిలిచి తను ఇన్వెంట్ చేసిన సూపర్ బ్యాటరీ, బయోనిక్ రోబోట్లను భరత్కి చూపించి అవి తయారు చేసే ఇండస్ట్రీలు స్టార్ట్ చేస్తే బావుంటుందని భరత్కి సజెషన్ ఇచ్చాడు. దానికి భరత్ కొంచెం ఆలోచించాలి అని చెప్పాడు. భరత్, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇది కనుక నువ్వు మొదలు పెడితే నీకు ఇన్కమ్ ఇంకా ఇంకా పెరుగుతుంది. అవన్నీ తర్వాత ఆలోచించుకోలే, కానీ నాకు కొంచెం టెక్నీషియన్స్ ఎవరన్నా హెల్ప్ చేయడానికి కావాలి అని నీరజ్ అడిగాడు. ఎప్పుడు ఎవ్వరి హెల్ప్ వద్దు వద్దు అంటావు,
ఇప్పుడేంటి టెక్నీషియన్స్ అంటున్నావు అని భరత్ అడిగాడు. టెక్నీషియన్స్ అంటే అబ్బాయిలే అవ్వనక్కర్లేదు, అమ్మాయిలైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని నీరజ్ తన మనసులో మాట బయటకు చెప్పాడు. నీ జీవితంలో అమ్మాయిల గురించి మాట్లాడతావని నేను అనుకోలేదు. ఎక్కడ నీ జీవితాన్ని ల్యాబ్కి అంకితం చేసేస్తావేమోనని భయపడ్డాను. ఇప్పటికైనా అమ్మాయిల గురించి మాట్లాడావు. ఇలా టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఎందుకులే గాని లైఫ్ పార్ట్నర్ని సెట్ చేసుకో, ప్రశాంతంగా ఉంటుంది అని భరత్ చెప్పాడు. సరే బ్రో, కానీ నాకు లైఫ్ పార్ట్నర్ దొరకాలి కదా అని నీరజ్ అన్నాడు. దొరుకుతారులే గాని నాకెందుకో నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ అనిపించడం లేదు. మన ఐలాండ్లోనే నీకు రీసెర్చ్ చేయడానికి నేను ఒక ల్యాబ్ ఏర్పాటు చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చేసేయ్. ఇది ఐలాండ్కి చాలా దూరం. ఇక్కడ సెక్యూరిటీని పంపించాలంటే ఇబ్బంది అవుతుంది. అదే అక్కడైతే మేం కూడా అక్కడే ఉంటాం, నీకు ఏ ఇబ్బంది ఉండదు అని భరత్ అన్నాడు. మీ ఇష్టం సార్, మీరు ఎలా చెప్తే అలా అని అన్నాడు నీరజ్. తర్వాత భరత్ బయలుదేరి తన ఐలాండ్కొచ్చేశాడు. భరత్ ఐలాండ్కొచ్చిన తర్వాత తన కోసం లేక్ వచ్చినట్టు చూసి షాక్ అయ్యాడు. లేక హైదరాబాద్లో కాలేజ్ పనుల్లో, అలాగే భరత్ సినిమా స్టూడియో స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పనుల్లో బిజీగా ఉంటుందని భరత్ అనుకున్నాడు. హలో లేక, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు అని భరత్ అడిగాడు. హలో భరత్, నేను చాలా బాగున్నాను, మధ్యాహ్నం వచ్చాను అని లేక చెప్పింది. నేను వైజాగ్కి వెళ్ళాను లేక, అక్కడొక పనుండడం వల్ల కొంచెం లేట్ అయింది. నువ్విక్కడికి వస్తున్నావని చెప్తే నేను ముందుగానే వచ్చేసేవాణ్ణి, లేదా ఆ పని తర్వాత చూసుకునేవాణ్ణి కదా అని భరత్ అన్నాడు. అయ్యో పర్లేదు భరత్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పింది లేక. చెప్పు లేక, ఏమైంది అని భరత్ అడిగాడు. భరత్, మన కాలేజ్లో నా బ్యాచ్ వాళ్ళు ఈ సమ్మర్లో గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. వాళ్ళకి బయట పెద్దగా జాబ్ ఆపర్చునిటీస్ ఏం లేవు. నీకున్న కంపెనీస్లో మన వాళ్ళకి జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగింది లేక. క్యాంపస్ డ్రైవ్ ద్వారా మన కాలేజ్ స్టూడెంట్స్ని నేను మన కంపెనీలో జాయిన్ చేసుకుంటాను లేక. ఇందులో నువ్వు ఇక్కడి దాకా వచ్చి అడగాల్సిందేముంది? నువ్వు నాకు ఫోన్లో చెప్పేసుంటే సరిపోయేది కదా అని భరత్ అన్నాడు. అదొక్కటే కాదులే భరత్, నిన్ను మెదడుని చూసినట్టుగా ఉంటుందని వచ్చాను అని చెప్పింది లేక. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి లేక. మన స్టూడియోని హైదరాబాద్ నుంచి వైజాగ్కి మార్పించాలి అనుకుంటున్నాను. నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టేసుకున్నాను కదా, స్టూడియో కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అని భరత్ చెప్పాడు. ఓకే భరత్, నీ ఇష్టం. నాకు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కాబట్టి నేను కూడా ఇంకా ఫుల్ టైం స్టూడియోలోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. కాలేజ్లో నన్ను టీచింగ్ చేయడానికి జాయిన్ అవ్వమని అడుగుతున్నారు, కానీ ఇంకా నేను ఆ కాలేజ్లో ఉండాలి అనుకోవడం లేదు అని లేక చెప్పింది. స్టూడియో ఇక్కడికి చేంజ్ చేయగానే ఇక్కడ స్టూడియో పనులు మొత్తం నువ్వే చూసుకోవాలి లేక, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నీ మీదే వదిలేస్తున్నాను అని భరత్ చెప్పాడు. ఓకే భరత్, తప్పకుండా చూసుకుంటాను అని లేక చెప్పింది. లక్ష్మణ్ ఎలా ఉన్నాడు? వాణ్ణి చూసి మాట్లాడి చాలా కాలం అయిపోయింది. నీతో వాణ్ణి తీసుకురావచ్చు కదా అని భరత్ అడిగాడు. నేను తొందరగా వచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నాను, అందుకే తీసుకురాలేదు. లక్ష్మణ్ చాలా బాగున్నాడు అని లేక చెప్పింది. సరే లేక, మన కాలేజ్ నుంచి డిగ్రీ ఎంబీఏ స్టూడెంట్సే కాకుండా ట్రిపుల్ ఈసీఈ స్టూడెంట్స్కి కూడా క్యాంపస్ డ్రైవ్ పెట్టిద్దాం అని భరత్ అన్నాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్సా అని లేక ఆశ్చర్యపోయింది. ఎందుకంటే భరత్కి సర్వీస్ సెక్టార్లో బిజినెస్ చేస్తున్నాడని కానీ ఇండస్ట్రియల్ వర్క్ ఎప్పుడూ చేయించలేదు. అవునులేక, నేను ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు భరత్. సరే భరత్, నేను చూసుకుంటాను అని లేక చెప్పింది. భరత్, నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అక్కడ నాకు చాలా పనులున్నాయి, వెంటనే బయలుదేరతాను అని చెప్పి లేక ఐలాండ్ నుంచి హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోయింది. లేక వెళ్ళిపోయిన వెంటనే భరత్ తన ఫోన్ తీసుకుని స్మితకి కాల్ చేశాడు. పనిలో ఉన్నా కూడా భరత్ ఫోన్ చేసేసరికి స్మిత వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని మాట్లాడింది. హలో స్మిత, నీతో కొంచెం పనుంది అని భరత్ అన్నాడు. ఏంటి సార్, మీ ఇంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా అని స్మిత అడిగింది. ఇంట్లో కా స్మిత, నువ్వు నాకు ఇంకొక పని చేసి పెట్టాలి అని భరత్ అడిగాడు. ఏంటో చెప్పండి సార్ అని స్మిత హుషారుగా అడిగింది. భరత్ దగ్గర పనంటే తనకి మంచి శాలరీ వస్తుందని స్మిత చాలా ఎక్సైట్ అయింది. ఏం లేదు స్మిత, నీకు రీసెర్చ్ ల్యాబ్స్ ఎలా కట్టాలో వాటి డిజైనింగ్ మీద ఏదన్నా ఐడియా ఉందా అని భరత్ అడిగాడు. సార్,
మీకు ఎలాంటి ల్యాబ్ కావాలి అని స్మిత అడిగింది. స్మిత అడిగిన వెంటనే తన టెక్నాలజీ గురించి భరత్ చెప్పలేదు. ఇలాంటి విషయాలు బయటకు చెప్తే ఏదన్నా ప్రాబ్లం అవుతుందని 2 నిమిషాలు ఆలోచించి ఆటోమొబైల్స్కి సంబంధించిన ల్యాబ్ ఒకటి కావాలి అని భరత్ చెప్పాడు. అవి ఇంతకు ముందు నేను నాకు తెలిసిన వాళ్ళకి డిజైన్ చేసి పెట్టాను సార్ అని స్మిత చెప్పింది. మంచిది, నీకు కొంచెం టైం ఉన్నప్పుడు ఐలాండ్కి రా స్మిత, మనం ఈ డిజైన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అని భరత్ చెప్పాడు. ఓకే సార్, నేను రేపు మార్నింగే వచ్చేస్తాను అని స్మిత చెప్పింది. వైజాగ్ వెళ్లి షాపింగ్ చేసి అక్కడ్నుంచి హేమంత్ చెప్పిన ప్లేస్కి వెళ్లి ఆ తర్వాత నీరజ్ దగ్గరకు వెళ్లి ఐలాండ్కి తిరిగొచ్చాక లేఖతో స్మితతో మాట్లాడేసరికి టైం అర్ధరాత్రి 2 అయింది. భరత్ బాగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రపోయాడు. తర్వాత రోజు భరత్ లేచేసరికి 11 అయింది. స్మిత ఎప్పుడో పొద్దున్నే 9 గంటలకే వచ్చి భరత్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. తర్వాత భరత్ స్మితను తన ఉండే ఐలాండ్ నుంచి కొంచెం దూరంగా ఉండే ఐలాండ్కి తీసుకెళ్లాడు. భరత్ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ చెయ్యాలి ఏమోననుకుని స్మిత అనుకుంది. కాని వేరే చోటుకు తీసుకెళ్లేసరికి ఇక్కడికెందుకొచ్చాం అని మనసులో స్మిత అనుకుంది. స్మిత, నేను చెప్పిన రీసెర్చ్ ల్యాబ్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేయాలి అని భరత్ చెప్పాడు. భరత్ ఆ మాట చెప్పాక స్మిత ఆ ఐలాండ్ మొత్తం చూసింది. భరత్ టూరిజం కోసం స్టార్ట్ చేసిన ఐలాండ్ను ఆనుకునే ఈ ఐలాండ్ ఉంది. కాకపోతే ఈ ఐలాండ్లో ఇంకా దట్టంగా చెట్లున్నాయి. ఐలాండ్ నుంచి బయటకు చూస్తే లోపల ఏం జరుగుతుందో అసలేమీ చెప్పలేము. ఇంత దట్టమైన అడవి లోపల రీసెర్చ్ ల్యాబ్ పెడితే బయట ఉన్న వాళ్లకి ఎవ్వరికీ ఏమీ కనిపించదు కనుక సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. స్మిత, ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ కట్టించడం కుదురుతుందా అని భరత్ అడిగాడు. సార్, ఇక్కడ అన్ని పరిస్థితులు బావున్నాయి, కానీ ఇక్కడికి కరెంట్ ఎలా తీసుకురావాలనేది ఆలోచించాలి అని స్మిత చెప్పింది. భరత్ సెక్యూరిటీ గురించి ఆలోచించాడు గాని ఇక్కడ కరెంట్ అవసరం ఉంటుంది అన్న విషయం మర్చిపోయాడు. తన ఇల్లు కట్టుకున్న ఐలాండ్కి, టూరిజం కోసం డెవలప్ చేసిన ఐలాండ్కి సోలార్ పవర్, టైడల్ పవర్, విండ్ పవర్తో కరెంట్ని జనరేట్ చేసుకుంటున్నారు. కానీ ఒక ఫ్యాక్టరీ నడపాలంటే వీటి ద్వారా వచ్చే కరెంట్ అస్సలు సరిపోదు. ఒక ఫ్యాక్టరీకి సరిపోయే కరెంట్ జనరేట్ చేయాలి అంటే ఎంతో డబ్బుని వీటి కోసం స్పెండ్ చేయాలి. పైగా వీటికి ఎక్కువ ప్లేస్ కూడా కావాలి. కాబట్టి మామూలుగా కరెంట్ పెట్టించడమే మంచిది. ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉందని స్మిత చెప్పగానే, ఇక్కడికి కరెంట్ ఎలా తీసుకురావాలో నువ్వే ఆలోచించాలి స్మిత, అవన్నీ నీకే వదిలేస్తున్నాను అని భరత్ అన్నాడు. సరే సార్, నేను ఆలోచిస్తాను. కానీ దానికి మనం ఒక పని చేయాలి. ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఎవరినన్నా పిలిపించి ఇక్కడ ఒకసారి తవ్వించమని చెప్పండి అని స్మిత భరత్తో చెప్పింది. వెంటనే భరత్ తన సెక్యూరిటీ గార్డ్స్ని పిలిపించి ఐలాండ్లో కొన్ని తవ్వకాలు చేయించాడు. కాసేపటికి అందులో నుంచి నీరు రావడం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే ఆ నీటి నుంచి పొగలొస్తున్నాయి. అదేంటి స్మిత, ఈ నీటి నుంచి పొగలొస్తున్నాయి అని భరత్ అడిగాడు. సార్, కొన్ని ఐలాండ్స్లో ఇలా అండర్ గ్రౌండ్ వాటర్ వేడిగా వస్తూ ఉంటాయి. ఆ నీటిలో సల్ఫర్ ఉండటమే ఇందుకు కారణం. దీనివల్ల మనకు ఒక మంచి ఉపయోగం ఉంది సార్. మన నీటి నుంచి కరెంట్ జనరేట్ చేయాలంటే ఆ నీటిని బాగా వేడి చేయాలి. కానీ మనకిక్కడ ఆల్రెడీ వేడి నీళ్లే దొరుకుతున్నాయి. దీనివల్ల మనకే చాలా బెనిఫిట్ ఉంది. మనం ఇక్కడ జియోథర్మల్ పవర్ స్టేషన్ను కట్టించుకోవచ్చు అని స్మిత చెప్పింది. ఇంత ఫాస్ట్గా నీకు ఐడియాస్ ఎలా వస్తున్నాయి స్మిత? ఏదో ఇంటీరియర్ డిజైనింగ్ మాత్రమే వచ్చనుకున్నాను. నీకివన్నీ ఎలా తెలుసు? నీకన్నీ తెలిసినట్టున్నాయి అని భరత్ స్మితని మెచ్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకోవాలి సార్. ఏదో ఒక్క టాలెంట్తో మనమిక్కడ బతకలేం అని స్మిత చెప్పింది. నిజమే స్మిత, ఇప్పుడు ఈ ఐలాండ్లో బయటికి కనిపించకుండా ఒక ఫ్యాక్టరీ, ఎంప్లాయీస్ ఉండడానికి ఒక డార్మెటరీ, ఒక క్యాంటీన్ కట్టించాలి అని భరత్ స్మితతో చెప్పాడు. సరే సార్, నేను ప్లాన్ తయారు చేస్తాను అని స్మిత భరత్తో చెప్పింది. తర్వాత భరత్ ఐలాండ్ ఉన్న మ్యాప్ తీసి ఒక చోటును చూపిస్తూ, స్మిత, ఇక్కడ నేను చిన్న టౌన్షిప్ లాంటిది కట్టించాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. టౌన్ కట్టించడం ఏంటి అని మనసులో స్మిత అనుకుంది, కానీ పైకి ఏమీ చెప్పలేదు. ఈ టౌన్ కట్టించాలి అనుకోవడం వెనుక వేరే కారణం ఉంది. ఈ ఐలాండ్లో ఎందుకు వేడినీళ్ళు వస్తున్నాయో తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇక్కడ పనిచేసే వాళ్లకి భరత్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి వాళ్లకేం జరగకుండా చూసుకోవాలి. అందుకే అతను టౌన్ కట్టించాలి అనుకున్నాడు. అసలు ముందుగా ఒక చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి
అందులో నీరజ్ చెప్పిన టెక్నాలజీలు మొత్తం తయారు చేయించి వాటిని ముందుగా కొన్ని మార్కెట్లో వదలాలి. ఆ తర్వాత అప్పుడు ఈ ఫ్యాక్టరీని బయట ఎక్కడన్నా పెట్టించుకోవచ్చు. అప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ఉందని ఎవ్వరికి తెలియకూడదు అని భరత్ మనసులో అనుకున్నాడు. తర్వాత భరత్, స్మిత అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇలా ఉంటే హైదరాబాద్లో భరత్ చదివొచ్చిన కాలేజ్ స్టూడెంట్స్కు తన కంపెనీలో జాబ్స్ ఇస్తాడు అన్న విషయం తెలిసి కాలేజ్ మొత్తం భరత్ పేరు మారు మోగిపోయింది. అసలు జాబ్స్ లేని టైంలో భరత్ వాళ్ళకి జాబ్స్ ఇస్తాను అనడంతో వాళ్ళందరికీ భరత్ ఒక హీరోలాగా కనిపిస్తున్నాడు. కాలేజ్ అంతా భరత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతకు ముందు వరకు ఆ కాలేజ్ నుంచి బయటకు వెళ్లిపోయే గ్రాడ్యుయేట్స్ అందరూ ఏదన్నా ఫారెన్ కంపెనీలలో లేదా గవర్నమెంట్ ఉద్యోగాలలో జాయిన్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉండేవాళ్లు. అలాంటిది వాళ్ళంతా ఇప్పుడు భరత్ కంపెనీలో జాయిన్ అయితే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో లక్ష్మణే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి కంపెనీలో జాబ్స్ ఇవ్వాలి. భరత్కి అన్ని ఫీల్డ్స్లో కంపెనీలున్నాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ను అతను కంపెనీలో తీసుకోవాలి అనుకున్నాడు. చాలా మంది అమ్మాయిలు ఫ్యాషన్ డిజైనింగ్ కోసం, యాక్టింగ్ కోసం, అడ్వర్టైజ్మెంట్స్, సాఫ్ట్వేర్, హెచ్ఆర్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకో పక్క అబ్బాయిలు ఇండస్ట్రీస్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో, టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. లక్ష్మణ్ కాలేజ్ క్యాంపస్లో డ్రైవ్ గురించి అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది అప్లికేషన్స్ ఇచ్చారు. భరత్ స్టూడియోలో యాక్షన్ చేయడానికి మంచి మంచి హీరోయిన్స్ ఉన్నారు, కానీ అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఈసారి యాక్టింగ్ ఫీల్డ్లో అబ్బాయిలను కూడా ఎక్కువగా తీసుకోమని లేఖ రికమెండ్ చేసింది. దాంతో భరత్ కంపెనీకు లెక్కలేనని రెజ్యూమ్స్ వచ్చాయి. వచ్చిన రెజ్యూమ్స్లన్నీ చూడటానికి లక్ష్మణ్ వాళ్లకి వారం రోజులు పట్టింది. అవన్నీ చెక్ చేసిన తర్వాత అందులో కొంతమందిని తీసేసి మిగతా వారిని ఇంటర్వ్యూకి పిలవాలి అనుకున్నారు. ఇంటర్వ్యూకి దగ్గరగా 350 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్లందరికీ ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది లక్ష్మణ్, లేఖ మాత్రమే. వాళ్ళకి హెల్ప్ చేయడానికి భరత్ చిత్రని హైదరాబాద్కి పంపించాడు. ఇంటర్వ్యూ తీసుకోవడానికి భరత్ హైదరాబాద్కి రాలేడు కాబట్టి ఉన్న 350 మందిని లక్ష్మణ్, లేఖ, చిత్ర ఇంటర్వ్యూ చేయాలి. చిత్ర దీనికి ఒక 10 రోజుల టైం టేబుల్ని తయారు చేసింది. అయితే ముందు ఈ 350 మందికి ఫోన్ చేసి వాళ్ళందర్నీ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాలి. ఈ పనంతా చేయడానికి చిత్ర ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుంది. లేదంటే ఇదంతా చేయటం చాలా కష్టమైన పని. చిత్ర హైదరాబాద్కి వెళ్లిన తర్వాత చిత్ర, లేఖ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. లేఖ లాంటి స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిలంటే చిత్రకి చాలా ఇష్టం. లేఖ ఎలాగో ఆ కాలేజ్లోనే చదివింది కాబట్టి తనకి ఎవరి టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి ఇంటర్వ్యూలో తన వలన ఈజీగా సెలెక్షన్స్ చేయొచ్చు అని చిత్ర అనుకుంది. సెలెక్ట్ అయిన 350 మంది రెజ్యూమ్స్ ఇప్పుడు డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సినిమా రిలేటెడ్, హెచ్ఆర్ రిలేటెడ్, ఇండస్ట్రీ రిలేటెడ్ ఇలా రకరకాలుగా వచ్చిన రెజ్యూమ్లన్నీ డివైడ్ చేశారు. అలా సినిమా కోసం వచ్చిన రెజ్యూమ్లను లేఖ చూస్తూ ఉంది. అందులో వంశీ అనే అబ్బాయి రెజ్యూమ్ చూసి లేఖ చాలా షాక్ అయింది. అతని రెజ్యూమ్ తీసి పక్కన పెట్టి అందులో ఉన్న అతని నెంబర్కి ఫోన్ చేసి వెంటనే తనని కలవమని చెప్పింది. అసలు వంశీ అంటే ఎవరు? ఎందుకు లేఖ అతని రెజ్యూమ్ని చూసి షాక్ అయింది? భరత్ వేణీలొచ్చే ప్రాంతంలో ఫ్యాక్టరీని కట్టించగలుగుతాడా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. టు హీరో ఎపిసోడ్ 148 మిస్టర్ పర్ఫెక్ట్. లేఖ, చిత్ర క్యాంపస్ డ్రైవ్ కోసం వచ్చిన రెజ్యూమ్లో సెలెక్ట్ అయిన 350 రెజ్యూమ్లను డివైడ్ చేస్తున్నప్పుడు లేఖ వంశీ అనే అబ్బాయి రెజ్యూమ్ని సినిమా రిలేటెడ్ రెజ్యూమ్లో రావటం చూసి షాక్ అయింది. వెంటనే అతని రెజ్యూమ్ తీసి పక్కన పెట్టి అతనికి ఫోన్ చేసి తనని వచ్చి కలవమని చెప్పింది. వంశీ రెజ్యూమ్ సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ల దాంట్లో ఉండటం చూసి లేఖ షాక్ అయింది. ఎందుకంటే వంశీ వాళ్ల కాలేజ్లోనే ఎంతో తెలివైనవాడు. ఇంజనీరింగ్లో అతనిది ట్రిపుల్ ఈ బ్రాంచ్. అంత కష్టమైన బ్రాంచ్లో కూడా అతనికి 90% మార్క్స్ వచ్చాయి. కాలేజ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పట్నుంచే అతను ఎన్నో పేపర్స్ రాశాడు. అన్ని రీసెర్చ్ల్లో అతనే టాప్. ఇది మాత్రమే కాకుండా అతను కరెస్పాండింగ్ డిగ్రీ ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా చదువుతూ ల్యాబ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందరూ ప్రొఫెసర్స్కి అతనంటే ఇష్టంతో పాటు భయం కూడా ఉంటుంది. అతను అడిగే డౌట్స్ అంటే వాళ్లకు భయం. అతని డౌట్స్ క్లియర్ చేయడానికి వాళ్లు మళ్లీ ఇంటికి వెళ్లి 2 రోజులు చదివి తిరిగొచ్చి చెప్పేవాళ్లు. ఎప్పుడూ అమ్మాయిలతో గాని బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అతనికి అస్సలు లేవు. అందరూ వంశీని
మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. అతనికి కాలేజ్ నుంచి చాలా అవార్డ్స్ వచ్చాయి. స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎన్నో సెమినార్స్ అటెండ్ అయ్యాడు. వాటిలో ఎన్నో సర్టిఫికేట్స్, అవార్డ్స్ వచ్చాయి. ఇలాంటి అబ్బాయిని బయటకు పంపించడం ప్రొఫెసర్లకి ఇష్టం లేదు. అతన్ని కాలేజ్లోనే ఉంచి రీసెర్చ్ వైపు పంపించి పీహెచ్డీ చేయిస్తే ఎంత బావుంటుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంత టాలెంటెడ్ అబ్బాయి భరత్ మొదలుపెట్టే ఇండస్ట్రీకి ఎంతో సహాయపడతాడు. కానీ ఆ అబ్బాయి తన రెజ్యూమ్ సినిమాలు, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని పెట్టాడు. రెజ్యూమ్లో బై మిస్టేక్ ఇలాంటి తప్పులు అస్సలు జరగవని లేఖకి తెలుసు. అతను సినిమాల్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు అని ఆ అమ్మాయికి అస్సలు అర్థం కాలేదు. అందుకే ఒకసారి పిలిచి మాట్లాడదామని వెంటనే తన దగ్గరికి రమ్మని చెప్పింది. లేఖ కాలేజ్లో ప్రెసిడెంట్ అయినా అతనితో పెద్దగా పరిచయం లేదు. ఒకరికొకరు తెలుసుగాని ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. కాసేపటికి వంశీ లేఖను కలవడానికి తన ఆఫీస్కొచ్చాడు. రూంలోకి రాగానే లేఖ వేరే ఏమీ ఫార్మాలిటీస్ మాట్లాడకుండా, అదేంటి వంశీ, నువ్వు యాక్టింగ్ అప్లై చేసావు? నువ్వు చాలా బాగా చదువుతావు కదా అని అడిగేసింది. అయితే నన్ను రిజెక్ట్ చేసేశారా? నేను బాగా చదువుతాను కాబట్టి యాక్టింగ్లోకి రానివ్వరా అని వంశీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇంకో ప్రశ్న అడిగాడు. అలాంటిదేం లేదు వంశీ అని లేఖ ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంది. మరి నన్ను ఇక్కడికెందుకు పిలిచారు? నన్ను ఫీల్డ్లో రిజెక్ట్ చేయడానికే అని నేను అనుకున్నాను అని వంశీ చెప్పాడు. అదేం లేదు వంశీ, నీ అంత టాలెంటెడ్ వ్యక్తిని నేనెందుకు రిజెక్ట్ చేస్తాను అని లేఖ చెప్పింది. ఓకే అని చెప్పి వంశీ సైలెంట్గా నిల్చున్నాడు. అసలు నువ్వు దేనికి ఎందుకు అప్లై చేశావో నాకు అర్థం కావడం లేదు వంశీ అని లేఖ తన మనసులో ఉన్న డౌట్ని అడిగేసింది. నాకు డబ్బులు కావాలి, అందుకే అప్లై చేశాను అని వంశీ చెప్పాడు. డబ్బులెందుకు అని లేఖ అడిగింది. నేను నా ఫీల్డ్లో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను. దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకే సినిమాల్లోకొస్తే బావుంటుంది అని అనుకున్నాను అని వంశీ చెప్పాడు. అంటే స్టూడియోలో జాయిన్ అయితే భరత్ గారితో మాట్లాడొచ్చు, ఆయనతో మాట్లాడి నీ రీసెర్చ్ కోసం డబ్బులు అడగాలి అనుకున్నావా అని లేఖ అడిగింది. అవును, నేను అదే చేయాలనుకున్నాను అని వంశీ చెప్పాడు. ఆయనతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడితే సరిపోతుంది కదా, నేను భరత్ గారితో మాట్లాడేదాన్ని. ఇదంతా ఎందుకు చెప్పు అని లేఖ అడిగింది. ఇదంతా చేయకపోతే మీరు నాతో మాట్లాడరు. మీతో మాట్లాడడం కోసమే ఇలా చేశాను. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే నేను వేరే చోట ప్రయత్నిస్తాను అని వంశీ చెప్పాడు. భరత్ తన ఇన్వెస్ట్మెంట్ని అన్ని రంగాల్లోకి పెడుతున్నాడు. తర్వాత భరత్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కూడా మొదలు పెట్టబోతున్నాడు. భరత్కి వంశీ లాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ చాలా అవసరం. వంశీ చేసే రీసెర్చ్, అతనికున్న టాలెంట్ భరత్కి ఇంకా ఇంకా సహాయపడుతుంది. సరే, నేను భరత్ గారితో మాట్లాడతాను అని లేఖ వంశీతో చెప్పింది. లేఖ వేరే రూమ్కొచ్చి భరత్కు ఫోన్ చేసింది. భరత్ అప్పటికి సితారతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. తనకి లేఖ నుంచి ఫోన్ వచ్చేసరికి భరత్ కొంచెం షాక్ అయ్యాడు. ఎందుకంటే లేఖ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే తప్ప భరత్కి ఫోన్ చేయదు. చిన్నవాటికి పెద్దవాటికి తనకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టదు. ఎవ్వరున్నా లేకున్నా తనొక్కటే చేసే పనులన్నీ తనే చేస్తుంది. భరత్ కంపెనీలో స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసే పని చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఏదన్నా హెల్ప్ చేయమని భరత్కి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. అన్ని విషయాలు తనే చూసుకుంటుంది. అందుకే ఇప్పుడు తనకి ఫోన్ చేసేసరికి భరత్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఏమైంది లేక ఫోన్ చేశావు అని భరత్ ఫోన్ లిఫ్ట్ చేసి అడిగాడు. భరత్, మన కంపెనీలో జాబ్ కోసం ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయి అప్లై చేశాడు అని లేఖ చెప్పింది. ఎక్స్ట్రాడినరీ అబ్బాయి అంటుందేంటి అని భరత్ ఆలోచించాడు. ఇప్పుడు తన కంపెనీలో ఇంటర్వ్యూకి అప్లై చేసిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే. ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే. ఎవరైనా సరే ఏదన్నా ఫీల్డ్లో ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే డిగ్రీ అయ్యాక ఇంకో 10 సంవత్సరాలు చదువుకోవాలి. డిగ్రీ తర్వాత పీజీ, దాని తర్వాత పీహెచ్డీ, దాని తర్వాత కొంతకాలం రీసెర్చ్ చేస్తే గాని ఒక వ్యక్తి ఎక్స్ట్రాడినరీగా తయారవ్వలేడు. అదేమీ లేకుండా ఒక వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ అని లేఖ ఎందుకంటుందో భరత్కి అర్థం కాలేదు. ఎక్స్ట్రాడినరీ అబ్బాయి ఏంటి లేఖ అని భరత్ అడిగాడు. భరత్, నువ్వు మన కాలేజ్లో వంశీ గురించి ఎప్పుడైనా విన్నావా అని లేఖ భరత్ని అడిగింది. భరత్కి వెంటనే గుర్తు రాలేదు. పేరు విన్నట్టుగా ఉంది లేఖ, ఎవరో ఒకసారి గుర్తు చేయవా అని భరత్ అడిగాడు. మన కాలేజ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అని ఒక అబ్బాయిని పిలుస్తూ ఉండేవారు. చాలా బాగా చదువుతాడు.
అని లేఖ గుర్తు చేసింది. లేఖ భరత్కి వంశీ ఎవరో గుర్తు చేయగానే భరత్ ఒక్క నిమిషం షాక్ అయి అలాగే ఉండిపోయాడు. భరత్ అలాగే షాక్ అవ్వడం చూసిన సితార, అన్నయ్య ఏమైంది, రా ఆడుకుందాం అని పిలిచింది. కాసేపు నువ్వు ఆడుకో అమ్మా, నేను ఫోన్ మాట్లాడకొస్తాను అని చెప్పాడు. వంశీ గురించి మాట్లాడగానే భరత్కి అంతా గుర్తొచ్చేసింది. వంశీ చాలా టాలెంటెడ్ స్టూడెంట్. ఏం మాట్లాడుతున్నావు లేఖ? ఆ అబ్బాయి మన కంపెనీలో జాబ్కి అప్లై చేశాడా? ఆ అబ్బాయి స్టడీస్ కంటిన్యూ చేస్తాడని నేను అనుకున్నాను అని భరత్ అన్నాడు. లేఖ కూడా ఇలానే అనుకుంది కాబట్టి వంశీ అప్లికేషన్ సినిమాల కోసం రావటం చూసి షాక్ అయింది. భరత్కి వంశీ బాగా గుర్తు. అతని ఐక్యూ ఐన్స్టైన్ కంటే చాలా ఎక్కువని అందరూ చెప్తూ ఉండేవాళ్లు. అతనికొచ్చే మార్కుల విషయం పక్కన పెడితే ఒక పీహెచ్డీ స్టూడెంట్ కూడా వంశీ ముందు పనికిరాడు. ప్రొఫెసర్లు ఇతనికి పాఠాలు చెప్పాలంటే చాలా కంగారు పడిపోతారు. అతనున్న క్లాస్లోకి వెళ్లే ముందు బాగా ప్రిపేర్ అవుతారు. ఆ అబ్బాయి డిగ్రీ చేస్తున్నప్పుడే సైంటిఫిక్ రీసెర్చ్ ప్రపోజల్ ప్రొఫెసర్లకిచ్చాడంటే ఎంత తెలివైనవాడో మనమే అర్థం చేసుకోవాలి. అతనికున్న డౌట్స్ ప్రొఫెసర్లను అడగాలంటే ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ మాట్లాడుకుంటున్నట్టుగా అస్సలుండదు. ఇద్దరు ప్రొఫెసర్స్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్ అయినప్పటికీ పీహెచ్డీ స్టూడెంట్స్ కంటే బాగా ఫాస్ట్గా చదువుతూ నేర్చుకుంటూ ఉంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను భరత్. అసలెందుకు సినిమా ఫీల్డ్ అప్లై చేశావని పిలిచి అడిగాను. తనొక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయాలంట. దానికి చాలా డబ్బు అవసరం అవుతుందంట. మీ కంపెనీలో జాయిన్ అయితే నీతో ఒకసారి మాట్లాడి తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అనుకున్నాడంట అని లేఖ చెప్పింది. ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు? ఎంత డబ్బు అవసరం అవుతుంది అని భరత్ అడిగాడు. ఆ డీటెయిల్స్ మొత్తం నేను కనుక్కోలేదు భరత్. ఆ అబ్బాయి కొంచెం హడావిడిలో ఉన్నాడు. తనకి ఈ రీసెర్చ్ కోసం కావలసిన డబ్బు యూనివర్సిటీ ఇవ్వలేదు అని అన్ని చోట్ల తిరుగుతున్నాడు. మన దగ్గర వర్కౌట్ అవ్వకపోతే వేరే చోటుకు వెళ్తానని చెప్పాడు అని లేఖ చెప్పింది. అయితే నేనే అతన్ని కలిసి ఒకసారి మాట్లాడితే మంచిదేమో. అతన్ని వైజాగ్కి పంపిస్తావా అని భరత్ అన్నాడు. సరే భరత్, నువ్వు వీలైనంత త్వరగా మాట్లాడు. అంత టాలెంటెడ్ అబ్బాయి మన దగ్గరికి రావటం చాలా పెద్ద విషయం. మనకతను ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతాడు అని లేఖ చెప్పింది. నేను హెలికాప్టర్ పంపిస్తాను. మాక్సిమం ఆ అబ్బాయికి రీసెర్చ్కి ఎంత కావాలంటే అంత నేను అరేంజ్ చేస్తాను అని భరత్ చెప్పాడు. ఓకే భరత్, నేనుంటాను అని చెప్పి లేఖ ఫోన్ పెట్టేసి వంశీ దగ్గరకు వెళ్ళి, భరత్ సార్తో మాట్లాడడానికి నువ్వు వైజాగ్కి వెళ్తావా? ఆయన నిన్ను ఒకసారి అక్కడికి రమ్మని చెప్పారు అని అతనితో చెప్పింది. వంశీ ఈ విషయం చెప్పగానే 2 నిమిషాలు ఆలోచించి, సరే వెళ్తాను, కానీ నేను ఇప్పటిదాకా ఎప్పుడూ అంత దూరం ట్రావెల్ చేయలేదు అని చెప్పాడు. ఈ మాట విని లేఖకి నవ్వొచ్చింది. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అబ్బాయికి వేరే ఊరు వెళ్లాలంటే ఇంతగా ఆలోచిస్తున్నాడు. పైగా అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియడం లేదు. బాగా చదివే వాళ్ళకి లోకజ్ఞానం చాలా తక్కువ అంటూ ఉంటారు. నిజమే అనుకుంటా అని లేఖ మనసులో అనుకుంది. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వైజాగ్ వెళ్లి తిరిగొస్తావు అని లేఖ చెప్పింది. చాలా థ్యాంక్స్, లేదంటే నేను చాలా ఇబ్బంది పడేవాణ్ణి అని చెప్పి వంశీ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ్నుంచి ఒక అబ్బాయిని భరత్ సార్ ఇంటర్వ్యూ చేయడానికి వైజాగ్ పంపిస్తున్నాను. అతన్ని తీసుకెళ్ళడానికి హెలికాప్టర్ వస్తుంది. అతనితో పాటు మన సెక్యూరిటీ కొంతమంది వెళ్ళాలి అని లేఖ తన దగ్గరున్న సెక్యూరిటీని పిలిచి చెప్పింది. అయితే వంశీలాగానే కొంతమంది స్టూడెంట్స్ భరత్ని కలవాలి అనుకుంటున్నారు. వాళ్ళు వంశీ అంత టాలెంటెడ్ కాకపోయినా వాళ్ళు చదివే సబ్జెక్ట్స్లో మంచి మార్కులు తెచ్చుకునేవాళ్లు. వాళ్లంతా సినిమాలో జాయిన్ అవుతామని ఇంటర్వ్యూకి అప్లై చేశారు. లేఖ వాళ్లను కూడా భరత్ను కలవడానికి వంశీతో పాటు పంపించాలి అనుకుంది. ఈ ఇంటర్వ్యూలు జరిగినన్ని రోజులు హైదరాబాద్లో భరత్ స్టూడియోలో ఒక పండుగలాగా ఉంది. రోజు అప్లికేషన్స్ ఇవ్వడానికి 100 మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్లు. సెలెక్ట్ అయిన 350 మందిలో ఇంటర్వ్యూలు తీసుకుని 200 మందిని జాబ్కి సెలెక్ట్ చేశారు. దగ్గర 10,000 మంది ఈ జాబ్కి అప్లై చేశారు. వాళ్ళందర్నీ చెక్ చేసి ఇంటర్వ్యూ చేసి చివరికి సెలెక్ట్ చేసేసరికి లక్ష్మణ్, లేఖ, చిత్రలకు తల ప్రాణం తోక్కొచ్చేసింది. అయితే సెలెక్ట్ అయిన 200 మందిలో 4 మాత్రం అదృష్టవంతులు. వాళ్ళు డైరెక్ట్గా భరత్ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్లారు. ఇంటర్వ్యూ అని చెప్పడం కన్నా భరత్తో డీల్ మాట్లాడుకోవడానికి వెళ్లారని చెప్పడం బెటర్. వంశీతో పాటు ఇంకొక అబ్బాయి, 2 అమ్మాయిలకి వైజాగ్ వెళ్లే అవకాశం దొరికింది. ఈ 4 తీసుకుని లేఖ, చిత్ర హెలికాప్టర్లో వైజాగ్కి చేరుకున్నారు. వచ్చిన 4లో వంశీ కొంచెం సైలెంట్.
కానీ మిగతా ముగ్గురు బాగా అల్లరి చేసేవాళ్లు. వాళ్లంతా భరత్ గురించి, అతని డబ్బు గురించి, అతనికున్న కార్స్, హెలికాప్టర్స్, ప్రైవేట్ జెట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వంశీ మాత్రం తన రీసెర్చ్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మిగతా ముగ్గురి పేర్లు రేవంత్, దైవ, సుష్మా. రేవంత్, దైవ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సుష్మా ఏమో కెమికల్ ఎనర్జీ స్టూడెంట్. వీళ్లంతా వంశీ అంత టాలెంటెడ్ కాకపోయినా వాళ్ళ సబ్జెక్ట్స్ లో టాపర్స్. వంశీ రేవంత్తో తప్ప మిగతా అమ్మాయిలతో అస్సలు మాట్లాడలేదు. హెలికాప్టర్లో 4 డెస్టినేషన్కి చేరుకున్నారు. వైజాగ్ వెళ్తారు అనుకున్న వాళ్ళు సముద్రం మధ్యలో ఫ్లైట్ ఆగేసరికి ముందు కంగారు పడ్డారు. భరత్ ఒక ఐలాండ్లో ఉంటున్న విషయం వాళ్ళెవ్వరికీ తెలీదు. వాళ్ళు రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి భరత్ మనిషి ఒకరొచ్చారు. ఐలాండ్కి వాళ్ళు చేరుకున్నాక వాళ్ళని భరత్ దగ్గరికి అతను తీసుకెళ్లాడు. వాళ్ళందరూ భరత్ దగ్గరికి రాగానే, హలో, అందరూ ఎలా ఉన్నారు? హౌ ఇస్ జర్నీ అని భరత్ పలకరించాడు. మీరేనా భరత్ అంటే అని వాళ్ళు భరత్ని అడిగారు. భరత్ నవ్వుకుంటూ అవును నేనే అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. దైవ, సుష్మా భరత్ని చూసి షాక్ అయ్యారు. అతని గురించి అందరూ కాలేజ్లో మాట్లాడుకోవడం విన్నారు కానీ ఎప్పుడూ చూడలేదు. ఇవాళ అతన్ని చూసి షాక్ అయ్యారు. సార్, మీరు ఈ ఐలాండ్లో ఉంటారా అని రేవంత్ భరత్ని అడిగాడు. అవును, నేనిక్కడే ఉంటాను. మీరు నన్ను సార్ అని పిలవనక్కర్లేదు, భరత్ అని పిలిస్తే చాలు అని భరత్ అన్నాడు. ఐలాండ్లో ఉండటమేంటి సార్ అని రేవంత్ మళ్ళీ అడిగాడు. ఇది నా ప్రైవేట్ ఐలాండ్, నేనిక్కడే ఇల్లు కట్టించుకున్నాను అని భరత్ చెప్పాడు. ప్రైవేట్ ఐలాండ్లో ఇల్లు కట్టుకున్నాడు అన్న విషయం తెలిసి వాళ్ళు బాగా షాక్ అయ్యారు. సరే, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని భరత్ వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళంతా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే, మీరు ఫ్రీగా ఉండండి, మనమంతా ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కదా, నన్ను మరీ వేరే వ్యక్తిలా చూడకండి అని భరత్ నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకి వాళ్ళు కొంచెం నవ్వుతూ ఫ్రీగా ఫీల్ అయ్యారు. ముందు కాఫీ తాగండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నాడు భరత్. వచ్చిన వాళ్ళు తలూపడం తప్ప ఏమీ మాట్లాడలేదు. రేవంత్ కాఫీ తాగుతూ, భరత్ గారు, మమ్మల్ని మాత్రమే ఎందుకిలా సపరేట్గా కలిశారు అని అడిగాడు. సెలెక్ట్ అయిన 200 మందిలో మీ టాలెంట్ చాలా ఎక్కువ. మిమ్మల్ని మిగతా వాళ్లతో కలిపి సేమ్ జాబ్స్లో పెట్టడం నాకిష్టం లేదు. అందుకే మీతో మాట్లాడదామని ఇక్కడికి పిలిచాను అని భరత్ అన్నాడు. భరత్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాడు అన్న విషయం వాళ్లకు తెలుసు గాని అది దేనికి సంబంధించిందో వాళ్లకు తెలీదు. అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అని దైవ అడిగింది. నేనిక్కడ ఒక కొత్త ఇండస్ట్రీ మొదలు పెడుతున్నాను. అది ఎనర్జీ బ్యాటరీస్, ఇంటెలిజెంట్ మెషిన్స్ ని తయారు చేసే ఇండస్ట్రీ. మీరు ఈ ఇండస్ట్రీలో పనిచేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచాను అని భరత్ చెప్పాడు. వాళ్ల ముగ్గురు చదువుకున్న సబ్జెక్ట్స్కి ఈ ఇండస్ట్రీలో పనిచేయడం సరిగ్గా సరిపోతుంది. భరత్ సినిమా స్టూడియో మాత్రమే నడుపుతున్నాడని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచాడో ఇప్పుడే వాళ్లకు అర్థమైంది. భరత్ చెప్పిన ప్రపోజల్ వచ్చిన వాళ్ళ 4 యాక్సెప్ట్ చేస్తారా? తన సొంతంగా రీసెర్చ్ చేయాలనుకుంటున్న వంశీ ఎందుకు ఒప్పుకుంటాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో 149 మానవ బాంబ్. హైదరాబాద్ నుంచి కలవడానికొచ్చిన 4 స్టూడెంట్ని కలిసి భరత్ తన ఇంటికి తీసుకుని వెళ్లి మాట్లాడాడు. తను మొదలుపెట్టే ఇండస్ట్రీ గురించి వాళ్లకు చెప్పి తనకి వాళ్ల అవసరం ఉందని చెప్పాడు. తర్వాత భరత్ వాళ్ళని భోజనం చేయడానికి తన డైనింగ్ రూమ్కి తీసుకెళ్లాడు. టేబుల్పై ఉన్న ఫుడ్ చూసి రేవంత్, దైవ, సుష్మా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏం ఇబ్బంది పడకుండా మంచిగా తినండి అని భరత్ వాళ్లతో చెప్పాడు. అందరూ ఫుడ్ హ్యాపీగా తింటున్నా కానీ వంశీ మాత్రం పెద్దగా ఫుడ్ పై ఇంట్రెస్ట్ పెట్టలేదు. వంశీని అబ్జర్వ్ చేసిన భరత్, ఏమైంది వంశీ, తినడం లేదు, నీకు నచ్చలేదా అని అడిగాడు. నేనిక్కడికి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఏం లేదు, నేనొక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. దానికి మీరు ఫండ్స్ ఇవ్వగలరా అని వంశీ అడిగాడు. నేనే నీతో తర్వాత ఈ విషయం మాట్లాడదామని అనుకున్నాను వంశీ, కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, ఆ డీటెయిల్స్ అవన్నీ నాకు తెలియదు కదా అని భరత్ చెప్పాడు. పక్కనే ఉన్న రేవంత్, దైవ, సుష్మా వంశీ ఇక్కడికి ఎందుకొచ్చాడో అర్థమయ్యి షాక్ అయిపోయారు. అసలు వంశీ లాంటి స్టూడెంట్ ఇలా సినిమా స్టూడియోలో అప్లై చేయడమేంటో వాళ్లకి అర్థం కాలేదు. కానీ వంశీతో మాట్లాడే ధైర్యం లేక వాళ్ళెవ్వరూ అతన్ని అడగలేదు.
రేవంత్ అడుగుదామని నోటిదాకా వచ్చినా ఆపేసుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం తెలిసాక వాళ్లకి ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది. అసలు కాలేజ్ ఇచ్చే ఫండ్ సరిపోని రీసెర్చ్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండిపోయారు. నేను న్యూక్లియర్ ఫ్యూజన్ మినిస్టరైజేషన్లో రీసెర్చ్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పాడు వంశీ. వంశీ చెప్పిన మాట విని రేవంత్కి పొరబోయింది. ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజనా అని షాక్తో నోరు తెరిచాడు. ఏంటి వంశీ నువ్వు చెప్పేది, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు అని భరత్ అడిగాడు. మీకు న్యూక్లియర్ వెపన్స్ గురించి తెలిసే ఉంటుంది కదా, వాటికి చాలా పెద్ద ప్లేస్ కావాల్సి ఉంటుంది, చాలా ఎక్కువ మిషనరీ కావాలి. అదే వెపన్ని చిన్న సైజులో తయారు చేయాలి. దీని మీదే నేను రీసెర్చ్ చేస్తున్నాను అని వంశీ కుండబద్దలు కొట్టాడు. టేస్టీగా ఉన్న ఫుడ్ తినడం ఆపేసి అందరూ షాక్తో వంశీని అలాగే చూస్తున్నారు. అసలు ఏం మాట్లాడాలో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. వంశీ, నువ్వు మాట్లాడేది నిజమేనా అని దైవ అతన్ని అడిగింది. నోరు తెరచి చెప్పకుండా తలూపుతూ అవును అని చెప్పాడు వంశీ. భరత్కి ఇది విని మైండ్ పోయింది. అసలు న్యూక్లియర్ వెపన్ గురించి ఎవరు రీసెర్చ్ చేస్తారు? అయినా ఇలాంటి విషయాల్లో స్టూడెంట్స్ రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ ఉంటుందా, ఉండదా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? తయారు చేసేటప్పుడు ఏదన్నా తేడా వస్తే అందరూ పోవడమే కదా అని భరత్ మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. వంశీ, ఒక స్టూడెంట్ ఇలాగ న్యూక్లియర్ వెపన్ మీద రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ ఉందా? అంటే ఇది డిఫెన్స్కి సంబంధించిన వస్తువు కదా, మన దేశంలో స్టూడెంట్స్ ఇలాంటి వస్తువులపైన సొంతంగా రీసెర్చ్ చేయొచ్చా అని భరత్ వంశీని అడిగాడు. ఈ రీసెర్చ్ చేయాలంటే నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. సాధారణంగా ఈ పర్మిషన్ ఎవరికి పడితే వాళ్ళకివ్వరు. ఇండియా మొత్తంలో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో మాత్రమే ఇప్పటి వరకు రీసెర్చ్ చేసేవాళ్లు. నేను సొంతంగా రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఈ న్యూక్లియర్ వెపన్ని తయారు చేయాలి అనుకోవడం లేదు. న్యూక్లియర్ ఫ్యూజన్ను తక్కువ ప్లేస్లో ఎలా చేయొచ్చో కనుక్కోవాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు పర్మిషన్ వస్తుంది. అయితే ముందసలు నేను ఈ రీసెర్చ్ చేయడానికి డబ్బులు చూసుకోవాలి. అవి సెట్ అయితే ఈ పర్మిషన్ గురించి తర్వాత ఆలోచించొచ్చు అని వంశీ చెప్పాడు. అంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్గా చెప్పేశాడేంటి అని మనసులో అనుకుంటూ రేవంత్, సుష్మా, దైవ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. భరత్ చిన్నగా ఒక ఇండస్ట్రీ మొదలు పెట్టాలి అనుకున్నాడు. కాని వంశీ చేయాలనుకునే పని చిన్న విషయం కాదు. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ పని చేయడానికి చాలా చాలా కష్టపడుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి రీసెర్చులు చేయడానికి కావలసిన ముడిసరుకు, మెషిన్స్, మిగతా వస్తువులన్నీ తీసుకురావడానికి ఒక దేశం దాని మొత్తం ఆదాయంలో 10%, 15% అని కేటాయిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వంశీ చెయ్యాలనుకున్న ప్రయోగానికి భరత్ దగ్గర ఉన్న డబ్బు అస్సలు సరిపోదు. భరత్ ఒక్కడే ఇందులో డబ్బుని ఇన్వెస్ట్ చేయలేడు. పైగా ఇందులో డబ్బులు పెడితే తిరిగి వస్తాయో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఇది ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి. వంశీ చెప్పిన రీసెర్చ్ కోసం డబ్బులు అరేంజ్ చేయడానికి భరత్ దగ్గరున్న డబ్బులు సరిపోదు. ఈ విషయం వంశీకి ఎలా చెప్పాలో భరత్కి అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు భరత్. రేవంత్ వెంటనే, వంశీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇలాంటివన్నీ చేయడానికి మనకి పర్మిషన్ లేదనుకుంటే ఇది చేయడానికి ఎవరన్నా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక దేశం మొత్తం కలిపి దీని మీద పెట్టే డబ్బులు భరత్ గారు ఒక్కరి దగ్గర నుంచి ఎలా వస్తుందనుకుంటున్నావు? పైగా ఇందులో రిటర్న్స్ ఏమీ ఉండవు. పెట్టిన డబ్బు ఉంటుందో పోతుందో కూడా తెలీదు. ఇలాంటి విషయంలో ఆయన సహాయం అడగడం కరెక్టో కాదో నువ్వే ఆలోచించుకో అని కొంచెం కూడా ఆలోచించకుండా అందరి ముందు చెప్పేశాడు. అవును వంశీ, ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే నువ్వు డిఫెన్స్ ల్యాబొరేటరీలో జాయిన్ అవ్వచ్చు కదా అని సుష్మ కూడా చెప్పింది. అందరూ ఏం చెప్పినా వంశీ వినలేదు. భరత్ వైపు తిరిగి, మీరు నాకు ఫండ్స్ ఇవ్వగలరా అని అడిగాడు. మొహం మీదే ఇవ్వడం కుదరదు అని చెప్పలేకపోయాడు భరత్. పైగా అంత టాలెంటెడ్ వ్యక్తి ఇంత దూరం ఆలోచిస్తున్నాడంటే తన వంతుగా ఏదో ఒక సహాయం చేస్తే బావుంటుంది అని అనుకున్నాడు. వంశీ, ఇంత పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకుంటున్నావు. ఈ రీసెర్చ్ చేయడానికి ఏదన్నా ప్లాన్ అనుకున్నావా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇలాంటివన్నీ అని భరత్ అడిగాడు. నేను చేసే రీసెర్చ్ అందరిలాగా ఎక్కువ టైం తీసుకోదు. దీనికి రిజల్ట్ చాలా త్వరలోనే తొందరగా వచ్చేస్తాయి అని వంశీ చెప్పాడు. సరే వంశీ, ఇదంతా చేయడానికి ఎంత డబ్బు కావాలి?
దగ్గర దగ్గర నీకెంత టైం పడుతుంది అని భరత్ అడిగాడు. భరత్ గారు, దీని గురించి తెలుసో లేదో నాకు తెలీదు. ఇలాంటి సబ్జెక్టుల్లో రీసెర్చ్ చేయడం అంటే చాలా ఖర్చు అవుతుంది. మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది అని రేవంత్ అన్నాడు. తనని కూడా తన ఉద్దేశమేంటో చెప్పనివ్వు రేవంత్ అని దైవ రేవంత్ని మాట్లాడనివ్వకుండా ఆపేసింది. ఈ డీటెయిల్స్ గురించి మీకు చెప్పినా అర్థం కాదు అని భరత్ని చూస్తూ అన్నాడు వంశీ. అక్కడున్న అందరికీ కోపమొచ్చింది. వంశీ భరత్తో ఇలా మాట్లాడడం వాళ్లకు నచ్చలేదు. భరత్ మాత్రం ఏం మాట్లాడలేదు. నిజంగా అతనికి దీని గురించి ఏమీ తెలీదు. చెప్తే ఎందుకు అర్థం కాదు వంశీ, అలా మేనర్స్ లేకుండా భరత్ సార్తో మాట్లాడుకు అని రేవంత్ అన్నాడు. దీనికి నాకు 1000 కోట్ల డబ్బు, సంవత్సరం టైం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను అని వంశీ గట్టిగా చెప్పాడు. 1000 కోట్లు ఇలా 5 రూపాయల్లాగా అడుగుతున్నావు? ఈ టెక్నాలజీ ఇంకా బయట కూడా ఎవ్వరూ స్టార్ట్ చేయలేదు. పెద్ద పెద్ద దేశాలే దీన్ని చేయడానికి కష్టపడుతున్నాయి. సహాయం లేకుండా నువ్వొక్కడివే 1 సంవత్సరంలో చేసేస్తావా అని రేవంత్ అడిగాడు. ఈసారి రేవంత్ అడిగిన మాట కరెక్టే అని భరత్కి కూడా అనిపించింది. మీరు నాకు సహాయం చేయగలరు అనుకుంటే చెయ్యండి, లేదంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను చెయ్యాలనుకున్నది మీతో చెప్పాను. చెయ్యాలా వద్దా అని మిమ్మల్ని అడగలేదు. అయినా నేను మిమ్మల్ని అడగలేదు, భరత్ గారిని అడిగాను అని వంశీ అక్కడున్న వాళ్ళందరి నోరు మోయించేశాడు. వంశీ, దీనికి ఎవ్వరూ ఒప్పుకోరు. ఇలాంటివన్నీ ఒక గ్రూప్తో చేయాలి. ఒక్కరి ఆలోచన మాత్రమే దీనికి సరిపోదు. ఈ పని నువ్వు ఒక్కడివే చేయగలవని కలలు కనద్దు. కొంచెం రియాలిటీలోకి రా అని దైవ చెప్పింది. భరత్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. భరత్ మాట కోసం ఎదురు చూస్తున్న వంశీ ఇంకా సహనం లేక, మీరు నన్ను నమ్మకపోతే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కుర్చీలో నుంచి పైకి లేచాడు. భరత్ మాట్లాడుతూ, వంశీ ఒక్క నిమిషం ఆగు. నువ్విది చేయగలవని నీకు గట్టి నమ్మకం ఉందా అని అడిగాడు. భరత్ ఆ క్వశ్చన్ అడిగేసరికి రేవంత్ వాళ్ళు షాక్ అయ్యారు. భరత్ ఇంతసేపు ఏం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే, వంశీ పని చేయాలనుకున్న విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు. ఏదన్నా ఒక పనిని ఖచ్చితంగా సాధిస్తాను అనుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. భరత్కి వంశీ గురించి ఇవన్నీ తెలుసు కాబట్టి వంశీ పని చేయగలడని తను గట్టిగా నమ్ముతున్నాడు. నేను ఖచ్చితంగా చేయగలను అని వంశీ నమ్మకంగా చెప్పాడు. 2 నిమిషాలు భరత్ ఏం మాట్లాడలేదు. ఇక భరత్ ఇందుకు ఒప్పుకోడేమోనని వంశీ అక్కడ్నుంచి నడవటం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్తున్నావు వంశీ? నేనిందులో ఇన్వెస్ట్ చేయనని నీతో చెప్పలేదు కదా అని భరత్ అన్నాడు. ఈ మాటకి వంశీ కూడా షాక్ అయ్యాడు. ఏంటి, 1000 కోట్లు ఇలా సక్సెస్ అవుతుందో లేదో తెలియని ప్రాజెక్టులో పెడుతున్నారా అని రేవంత్, దైవ, సుష్మా షాక్ అయ్యారు. అంటే మీరు నిజంగానే నాకు ఫండ్స్ ఇస్తారా అని వంశీ అడిగాడు. అవును, ఇస్తాను అని భరత్ అన్నాడు. ఏంటి, ఈయనేం మాట్లాడుతున్నాడు? ఒక 5 నిమిషాలు మాట్లాడి 1000 కోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తానంటున్నాడేంటి అని రేవంత్ తనలో తానే మాట్లాడుకున్నాడు. అంత డబ్బు ఇస్తాను అనేసరికి ఎవ్వరికీ నోట మాట రాలేదు. భరత్ గారు, ఇది చాలా రిస్క్ అని రేవంత్ భరత్తో చెప్పాడు. భరత్ కంపెనీలో కాబోయే ఒక ఉద్యోగిగా తన బాస్కు ప్రాఫిట్స్ వచ్చేలా చూసుకునే బాధ్యత రేవంత్ పై ఉంది. అందుకే ఈ మాట చెప్పడానికి రేవంత్ భయపడలేదు. భరత్ గారు, మీరొకసారి ఆలోచించండి. కొంచెం టైం తీసుకుని మీకు తెలిసిన వాళ్లతో దీని గురించి డిస్కస్ చేయండి. మనందరికీ వంశీ చాలా టాలెంటెడ్ అని తెలుసు, కానీ 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయటం, అతని టాలెంట్ రెండూ వేరువేరు అని సుష్మా భరత్కి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించింది. మీరంతా చెప్పేది నా మంచి కోసమే అని నాకు తెలుసు, కానీ నాకిప్పుడు వంశీ పైన నమ్మకం ఉంది. అతను చేసేదానికి నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయిపోయాను అని భరత్ అన్నాడు. ఆ మాటకి వంశీ ఎంతో సంతోషపడ్డాడు. ఒకవేళ ఈ రీసెర్చ్ ఫెయిల్ అయితే తనకున్న డబ్బులో కొంత పోతుంది. మళ్లీ భరత్ దాన్ని సంపాదించుకోగలడు. కానీ సక్సెస్ అయితే ప్రపంచం మొత్తంలో ఇది ఫేమస్ అయిపోతుంది. దీనివల్ల వచ్చే డబ్బు లెక్కేసుకోవడానికి జీవితమంతా సరిపోదు అని భరత్ మనసులో అనుకున్నాడు. అతని దగ్గర ఇప్పటికే 3 టెక్నాలజీలున్నాయి. దానికి వంశీ చేయబోయే టెక్నాలజీ కూడా చేరితే భరత్ కావాలనుకుంటే ప్రపంచాన్ని కూడా జయించొచ్చు. రేవంత్, మేమీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు నా ఇంటిని, ఇక్కడున్న ఐలాండ్స్ని చూసిరండి అని భరత్ రేవంత్ వాళ్లను బయటకు పంపించేశాడు. వాళ్ళక్కడ్నుంచి వెళ్లిపోయిన తర్వాత, వంశీ, నేను నిన్నొక చోటుకు తీసుకెళ్ళాలి అని చెప్పి
అతన్ని తీసుకొని నీరజ్ ఉండే ల్యాబ్కి బయలుదేరాడు. నీరజ్ ఎక్కడుంటాడో, ఆ ల్యాబ్ ఎక్కడుందో ఎక్కువ మందికి తెలియనివ్వలేదు భరత్. ఎవరికీ చెప్పని ఈ విషయం వంశీతో చెప్పడానికి భరత్ భయపడలేదు. వెళ్లేదారిలో, వంశీ, నీకొక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను తీసుకెళ్లే ప్లేస్లో నాకు సంబంధించిన చాలా పెద్ద సీక్రెట్ ఒకటుంది. అది నీకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అని భరత్ అన్నాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని వంశీ అడిగాడు. వంశీ, నేను నీకు ఫండ్స్ ఇచ్చినందుకు నువ్వు లైఫ్ మొత్తం నీ రీసెర్చ్ నా దగ్గరే చెయ్యాలి. ఇప్పుడు నువ్వు చేసే రీసెర్చ్ కనుక సక్సెస్ అయితే నువ్వు ప్రపంచం మొత్తం ఫేమస్ అవుతావు. అప్పుడు నీ ఐడియాల గురించి నిన్ను వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని అడుగుతారు. అందుకే ఈ విషయం నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను అని భరత్ చెప్పాడు. వంశీ తిరిగి వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్లో కూడా వేరే రీసెర్చ్ జరుగుతుంది అని భరత్ వంశీతో చెప్పాడు. ఏంటి అంటే టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ ఏదన్నా చేస్తున్నారా అని వంశీ అడిగాడు. అవును, కొత్త కొత్త టెక్నాలజీస్ కనిపెట్టారు అని భరత్ చెప్పాడు. నాకోకే అని అన్నాడు వంశీ. దేనికోకే అని అర్థం కాక అడిగాడు భరత్. మీరు నాకు ఇన్వెస్ట్ చేస్తే జీవితం మొత్తం మీ దగ్గర నేను రీసెర్చ్ చేయాలి అన్నారు కదా, దానికి నేను ఒప్పుకుంటున్నాను అని వివరించాడు వంశీ. ఓ, దాని గురించి మాట్లాడుతున్నావా, సరే అని తలూపుతూ చెప్పాడు భరత్. నేను ఒప్పుకున్నాను కదా. ఏదో టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్పారు కదా, అదేంటి అని చాలా క్యూరియస్గా వంశీ అడిగాడు. వంశీ ఒక టెక్నాలజీని తెలుసుకోవడానికి ఇంత క్యూరియస్గా ఉండటం చూసి భరత్ ఆశ్చర్యపోయాడు. జీనియస్ అంటే అంతేలే, మిగతా జనాల్లాగా వాళ్ళు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం టైం వేస్ట్ చేయరు. ఎప్పుడూ వాళ్ల మైండ్ వాళ్ల ప్యాషన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని మనసులో అనుకున్నాడు భరత్. ఈలోపు నీరజ్ ఉండే ల్యాబ్ దగ్గరకు భరత్ వాళ్ళొచ్చేశారు. అప్పటికే ల్యాబ్కి చాలా సెక్యూరిటీ ఉంది. వాళ్ళు భరత్ చూడగానే వెంటనే విష్ చేసి, సార్, ఇప్పటి వరకు ఆయన బయటకు రావడం నేను చూడలేదు అని సెక్యూరిటీ ఒకళ్ళు భరత్తో చెప్పారు. నిజానికి నీరజ్ కూడా వంశీలాగా ఒక జీనియస్. నిజానికి ఎన్నోసార్లు చాలా కష్టమైన డాక్యుమెంట్స్ ని నీరజ్ హ్యాక్ చేశాడు. వంశీ గురించి హైదరాబాద్లో అందరికీ తెలుసు, కాని నీరజ్ ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడూ లోపలే ఉండి తన పని తాను చేసుకుంటూ బయట ఒక ప్రపంచం ఉందన్న విషయాన్ని నీరజ్ ఎప్పుడో మర్చిపోయాడు. సెక్యూరిటీ అన్న మాటలకి భరత్ నవ్వుతూ లోపలికి వెళ్లాడు. భరత్, వంశీ లోపలికొచ్చేసరికి భరత్ అనుకున్నట్టే నీరజ్ కంప్యూటర్ దగ్గర కూర్చుని ఏదో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఉండు పిలుస్తాను అని భరత్ అంటే, లేదాగండి, ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం అని వంశీ చెప్పాడు. ఇద్దరూ కలిసి నీరజ్ వెనక్కి వెళ్లి నిల్చున్నారు. నీరజ్ పనిలో పడి తన వెనుక ఇద్దరొచ్చి నిల్చున్నారు అన్న విషయం కూడా గమనించుకోలేదు. ఎంత చేసినా ఇది క్రాక్ అవ్వడం లేదేంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని నీరజ్ తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. వంశీ ఇదంతా చూసి, మీరు రైట్ డైరెక్షన్లోనే చేస్తున్నారా? మొత్తం కలిపి ఒకేసారి సాల్వ్ చేస్తే వస్తుందేమో ట్రై చేయలేకపోయారా అని బయటికనేశాడు. అది కూడా చేసేశాను, కాని రాలేదు అని అంటూ, హా అని వెనక్కి తిరిగి చూశాడు నీరజ్. వంశీని నీరజ్ ఉండే ల్యాబ్ దగ్గరకు భరత్ ఎందుకు తీసుకుని వెళ్లాడు? వంశీ చేయాలనుకుంటున్న రీసెర్చ్ గురించి భరత్ నీరజ్తో చెప్తాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 150 బొమ్మ అదిరింది. భరత్ వంశీని తీసుకుని నీరజ్ ల్యాబ్ దగ్గరకు వెళ్లాడు. వీళ్లు వెళ్లేసరికి నీరజ్ ఏదో డాక్యుమెంట్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. భరత్ వాళ్ళొచ్చింది నీరజ్ గమనించుకోకుండా తన పనిలో తాను బిజీగా ఉన్నాడు. ఆ డాక్యుమెంట్ ని హ్యాక్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే వంశీ మాట్లాడేసరికి నీరజ్ తిరిగి చూశాడు. ఒక్కసారిగా వెనుక ఎవరో ఉన్నారని తెలిసి నీరజ్ భయపడ్డాడు. ఏంటి భరత్, మీరెప్పుడొచ్చారు అని అడిగాడు. ఇప్పుడే వచ్చాం, నువ్వు పని చేసుకుంటున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని మాట్లాడించలేదు అని భరత్ చెప్పాడు. పక్కనే ఉన్న కొత్త వ్యక్తిని నీరజ్ అలానే చూస్తూ అతని కంటితో సైగ చేశాడు. మర్చిపోయాను, ఇతని పేరు వంశీ. హైదరాబాద్లో నేను చదివిన కాలేజ్లోనే చదివేవాడు, నీకు తెలిసే ఉంటాడు అని వంశీని పరిచయం చేశాడు. వంశీ, ఇతను నా ఫ్రెండ్ నీరజ్. ఈ ల్యాబ్లో ఇతనే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు అని నీరజ్ని పరిచయం చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వంశీ నా దగ్గర ఉద్యోగం చేయడానికి అప్లై చేశాడు. తను కూడా EEE బ్రాంచ్ స్టూడెంటే. ఇలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని భరత్ అన్నాడు. అవునా, నాతో పాటు నా ల్యాబ్లో వర్క్ చేస్తావా
అని నీరజ్ అడిగాడు. అప్పుడు భరత్ వంశీ దేని గురించి వర్క్ చేయాలనుకుంటున్నాడో చెప్పేశాడు. నీరజ్ కూడా అందరిలాగా షాక్ అయ్యాడు. నువ్వు డిగ్రీనే కదా కంప్లీట్ చేసావు, ఇవన్నీ నువ్వెలా చేస్తావు అని నీరజ్ షాక్లో అడిగాడు. కాసేపటికి వంశీకి కూడా నీరజ్ కనుక్కున్న 3 టెక్నాలజీల గురించి భరత్ వివరించాడు. వంశీ కూడా దాదాపు నీరజ్ లాగానే షాక్ అయ్యాడు. నీరజ్ తయారు చేసిన టెక్నాలజీలను అతను అక్కడే ఉండి చూసొస్తానని చెప్పాడు. నేను సగంలో ఆపేసిన పనులు, అతను హ్యాక్ చేయడానికి ప్రయత్నించే డాక్యుమెంట్లు అన్నీ చూసి వంశీ అక్కడ్నుంచి ఇంక కదల్లేదు. దాహం ఉన్న మనిషికి చెరువు కనిపించినట్టు వంశీకి నీరజ్ అలా దొరికేసరికి ఆ ల్యాబ్లో ఉన్న అన్ని విషయాలు చూస్తూ తనకున్న అన్ని డౌట్స్ నీరజ్ని అడుగుతూ ఆ పనిలోనే మునిగిపోయాడు. భరత్ వంశీని నీరజ్ ల్యాబ్లో వదిలేసి బయటకొచ్చేశాడు. వచ్చేసరికి రేవంత్ వాళ్లు భరత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. భరత్ వాళ్లతో మాట్లాడి కలిసి డిన్నర్ చేసి వాళ్ళని మళ్లీ హైదరాబాద్కి పంపించేశాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. నిజానికి భరత్ మొదలు పెట్టాలి అనుకున్న ఇండస్ట్రీ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకోలేదు. తన దగ్గరున్న అన్ని టెక్నాలజీలను ఒక దగ్గరకు తీసుకొచ్చి వాటితో ఏం చేయగలను చూడాలి అనుకున్నాడు. న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా ఎంతో ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. దాన్ని చిన్న సైజులో తయారు చేస్తే అది ఇంకా పవర్ఫుల్గా తయారవుతుంది. బయోనిక్ రోబోట్ల ద్వారా భరత్ ఒక రోబోట్ల ఆర్మీని తయారు చేయొచ్చు. ఏదో ప్రపంచాన్ని మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకురావాలి అని భరత్ అనుకోవడం లేదు. అసలు ఈ టెక్నాలజీ ఇస్తే ఏమేం చేయగలరో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఎప్పుడు వస్తుందో తెలియని ప్రమాదం తన ఐలాండ్ మీద పొంచి ఉంది. అలాంటి ప్లేసెస్లో పనులు చేయడానికి మనుషులు కాకుండా రోబోట్లుంటే సునామీ లాంటి ఏదన్నా జరిగినప్పుడు ప్రాణహానుండదు. అలాగే ఒక సూపర్ బ్యాటరీతో ఒక కార్ని ఎంత దూరమైనా నడపచ్చు. దీనివల్ల పర్యావరణంలో ఉండే పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు. మామూలుగా పెట్రోల్ కోసం శిలాజ ఇంధనాలు మొత్తం వాడేస్తున్నాం. దానివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. ఒక సూపర్ బ్యాటరీతో ఆ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇవన్నీ ఆలోచిస్తూ ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్ని తయారు చేయించాలి అని మనసులో ఆలోచిస్తూ పైకి మాట్లాడాడు భరత్. ఏమేం సార్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని అదంతా విన్న ధన్య అడిగింది. భరత్ వర్క్ చేసే ప్రతి పని ధన్యకు తెలుసు. తన దగ్గర ఏ విషయాలు దాచలేదు. ఎందుకంటే భరత్కి ఉన్న చాలా నమ్మకమైన వ్యక్తుల్లో ధన్య కూడా ఒకరు. ఏం లేదు ధన్య, మన నీరజ్ తయారు చేసిన ఏఐ కార్ని త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలి అనుకుంటున్నాను అని అన్నాడు భరత్. అయినా అదిప్పుడు మార్కెట్లోకి తీసుకురావాల్సిన తొందరే ఉంది సార్ అని ధన్య భరత్ని అడిగింది. ధన్య, ఇప్పుడు దాని అవసరం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు అని భరత్ అడిగాడు. సార్, ఈ టెక్నాలజీ బాగానే ఉంది, కానీ దీనివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఒక కార్ దానంతటా అదే డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే మనుషులు పెట్టే ట్రాఫిక్ రూల్స్ని అది పాటిస్తుందా? దానివల్ల యాక్సిడెంట్లు ఎక్కువైతే ఏం చేయాలి అని ధన్య ఒక సగటి మనిషికుండే సందేహాలన్నీ చెప్పేసింది. ధన్య, మనం ఒక టెక్నాలజీని బయటకు తీసుకురావాలంటే దానికి తగ్గ అరేంజ్మెంట్లు కూడా చేసుకోవాలి కదా అని భరత్ అన్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను సార్. ఈ టెక్నాలజీ బయటకు రావాలంటే దీనికి తగ్గ అరేంజ్మెంట్లు ప్రపంచం అంతా జరగాలి. అదంతా జరగాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే అప్పటి వరకు ఆగాలి అని అన్నాను అని ధన్య చెప్పింది. ధన్య, నీకున్న సందేహాలు నిజంగానే ఆలోచించాల్సినవి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఏఐ చాలా తెలివైంది. అది మనుషులతో ఉండి మనుషుల నుంచి చాలా విషయాలు నేర్చుకోగలదు. అవన్నీ నేర్చుకుని మనిషికి తగ్గట్టు అది పనిచేస్తుంది. ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా చూసి నేర్చుకుంటుంది కాబట్టి, మనం ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ ఉంటాం కాబట్టి ఆ రూల్స్ అది కూడా అలవాటు చేసుకుంటుంది అని భరత్ చెప్పాడు. ఓకే సార్, నాకు దాని గురించి పెద్దగా ఏం తెలీదు అని ధన్య చెప్పింది. ఒక 2 నిమిషాలు ఆలోచించి, ఓకే, 2 వేరువేరుగా తయారు చేద్దాం, అప్పుడు ఎలా కావాలంటే అలా చేయొచ్చు అని మళ్ళీ మనసులో ఆలోచిస్తూ పైకి మాట్లాడాడు. వేరువేరుగా ఏంటి సార్, నాకు అర్థం కాలేదు అని ధన్య అడిగింది. ఏం లేదు ధన్య, మనం సూపర్ బ్యాటరీతో కార్లు తయారు చేద్దాం. అవి ఎలక్ట్రిసిటీ మీద నడుస్తాయి. వాటికి డైరెక్ట్గా ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ అటాచ్ చేయకుండా మనకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ డ్రైవింగ్ను స్టార్ట్ చేసే విధంగా తయారు చేస్తే బాగుంటుంది. అంటే నాకు కావలసినప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను, లేదంటే నేను ఒక డెస్టినేషన్ ఇచ్చి అక్కడికి నన్ను తీసుకెళ్లమని ఆటోమేటిక్ డ్రైవింగ్ని యాక్టివేట్ చేస్తాను.
ఇలా రెండూ చేసే విధంగా ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను అని భరత్ చెప్పాడు. అవును సార్, ఈ ఐడియా బావుంది. అప్పుడు మన కార్లు కొంటారు. ఒకవేళ మన ఆటోమేటిక్ డ్రైవింగ్ ని జనం నమ్మకపోయినా సూపర్ బ్యాటరీ ఉంది కాబట్టి మన కార్లను ఖచ్చితంగా కొంటారు అని ధన్య చెప్పింది. ఈ ఏఐ డ్రైవింగ్ సిస్టమ్ మన ఫోన్లో మనం ఎప్పుడూ చూసే గూగుల్ అసిస్టెంట్ లాంటిదే. అయితే ఈ గూగుల్ అసిస్టెంట్ చేసే పని కార్లో ఉపయోగించే ఏఐ అంత అడ్వాన్స్డ్ కాదు. గూగుల్ మనం ఏం అడిగితే అదే చేస్తుంది. ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ కూడా మనం ఏం చేయాలో చెప్తే అది చేస్తుంది. ఇంత అడ్వాన్స్డ్ ఏఐని మొబైల్ ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇదే ఐడియా భరత్కి కూడా వచ్చింది. అయితే మన ఫ్యాక్టరీలో కార్లు, ఫోన్లు రెండు మ్యానుఫ్యాక్చర్ చేయిద్దాం అని భరత్ ధన్యతో అన్నాడు. మళ్ళీ అయితే ఇవన్నీ చేయించడానికి ముందుగా ఈ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి. ఈ ఫ్యాక్టరీ మొదలు పెట్టడానికి, ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి కావలసిన ముడి సరుకు, మిగతా మిషనరీ అంతా అరేంజ్ చేయాలి. ఈ మధ్య హేమంత్ ఏమీ అంత బిజీగా లేడు. అతనికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి ఈ విషయాలు చూసుకోమని చెప్పు అని భరత్ ధన్యతో చెప్పాడు. సరే సార్, చెప్తాను అని ధన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత నిద్రపోదామని తన గదికి వెళ్లేసరికి మిథున తన కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏంటి, ఇంకా నిద్రపోలేదా బేబీ అని మిథున తలపైన ముద్దు పెడుతూ అడిగాడు భరత్. నిన్న మొన్న చాలా బిజీగా ఉన్నావు కదా, మనం మాట్లాడుకోలేదు. ఈరోజు ఇంట్లోనే ఉన్నావుగా, త్వరగా వచ్చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది మిథున. ఆ రోజు భరత్ పెద్దగా ఏం పని చేయలేదు కాబట్టి తనకి త్వరగా నిద్ర రాలేదు. భరత్, మిథున చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్టు ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరు జీవితాల్లో జరిగే విషయాలు, చిన్నవి పెద్దవి అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. కాసేపు టెర్రస్ పైకి వెళ్లి ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోయారు. ఆ రోజు ఇద్దరూ త్వరగా నిద్ర లేచారు. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అక్కడికి ప్రతీక్ వచ్చాడు. రా ప్రతీక్, వచ్చి టిఫిన్ చెయ్యి అని భరత్ ప్రతీక్ని తినడానికి పిలిచాడు. ప్రతీక్ టేబుల్ మీద కూర్చుంటూ, సార్, మీకొక మంచి విషయం చెప్పాలి అని అన్నాడు. ఏంటి ప్రతీక్, చెప్పు అని భరత్ అడిగాడు. సినిమా షూటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్స్ అన్నీ పూర్తయిపోయాయి సార్ అని సంతోషంగా ప్రతీక్ చెప్పాడు. వావ్, ఇంత త్వరగా అయిపోయిందా? నేను 2 నెలలైనా టైం పడుతుందనుకున్నాను. అయినా డైరెక్టర్లందరూ సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తుంటే నువ్వు చాలా త్వరగా చేసేస్తున్నావు. నీలాంటి డైరెక్టర్ల వల్ల నాలాంటి ప్రొడ్యూసర్లకి చాలా ప్రాఫిట్స్ వస్తాయి అని భరత్ అన్నాడు. సింపుల్ ఫార్ములా సార్. సినిమా బావుంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా, ఎంత తక్కువ ఖర్చు పెట్టినా జనం ఖచ్చితంగా చూస్తారు. ఆడియన్స్కి కావాల్సింది మంచి స్టోరీ. దీనికోసం ఎక్కువ టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది మన ఆర్జీవి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, సినిమా హిట్ అయితే డబ్బులొస్తాయి, ఫ్లాప్ అయితే తక్కువ ఖర్చు పెడతాం కాబట్టి పోయేది కూడా ఎక్కువగా ఉండదు అని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయినా ఈ సినిమాకి మనం డబ్బు గట్టిగానే ఖర్చు పెట్టాం. నేను ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చేశాను అంతే అని ప్రతీక్ చెప్పాడు. అయితే ఈ సినిమా విషయంలో భరత్ కొంచెం డైనమాలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా మాట్లాడారు. చాలా మంది ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని అన్నారు. ఇంత బ్యాడ్ ఇమేజ్ వచ్చిన తర్వాత సినిమా ఏమవుతుందో అని భరత్ ఆలోచిస్తూ ఉన్నాడు. సార్, మన మొదటి సినిమా శిఖరంని ముందు రిలీజ్ చేద్దాం. దీనికి మనం ఎక్కువగా ప్రమోషన్లు కూడా చేయొద్దు. సినిమా చూసిన వాళ్ళు నచ్చితే వాళ్లే ప్రమోషన్లు చేస్తారు. ఆ తర్వాత ద బ్యూటీ అండ్ ద బీస్ట్ రిలీజ్ చేద్దాం అని ప్రతీక్ అన్నాడు. సరే ప్రతీక్, నువ్వు చెప్పినట్టే చేద్దాం, ప్రాబ్లమేం లేదు, ముందు నువ్వు తిను అని భరత్ చెప్పాడు. భరత్ ప్రొడ్యూసర్ అయినా కూడా డైరెక్టర్కి కావలసినంత ఫ్రీడమ్ ఇస్తాడు. వాళ్ల అభిప్రాయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్లకు నచ్చినట్టుగా చేస్తాడు. అందుకే ప్రతీక్కి భరత్ అంటే చాలా గౌరవం. 2 సినిమాలు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేద్దాం అంటున్నావు కాబట్టి జయంత్తో, వాళ్ల నాన్నతో ఒకసారి ఈ విషయం మాట్లాడు. వాళ్లకి సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మన సినిమా రిలీజ్కి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తారు అని భరత్ చెప్పాడు. ఈ సినిమాలో జాన్వీ లాంటి పెద్ద యాక్టర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. సరే, ఇవాళే ఆ పని చేస్తాను సార్ అని ప్రతీక్ అన్నాడు. తర్వాత తినేసి ప్రతీక్ అక్కడి నుంచి బయలుదేరి జయంత్ దగ్గరకు వెళ్లి సినిమా విషయాలు మొత్తం చెప్పాడు. ఏదన్నా సినిమా రిలీజ్ చేసే ముందు ఆ సినిమా రిలీజ్ డేట్ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి. కాని ప్రతీక్ అలా చేయకుండా
ఒకేసారి తక్కువ వ్యవధిలో 2 సినిమాలు పూర్తి చేసేశాడు. ఇప్పుడు 2 సినిమాల గురించి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఎవరన్నా పెద్దవాళ్ల సపోర్ట్ కావాలి. ఇలాంటి సమయంలో జయంత్ మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలడు. అయితే ఇంత తక్కువ వ్యవధిలో 2 సినిమాలు రిలీజ్ అంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమాలను కొంటారా లేదా అని భరత్ భయపడ్డాడు. కానీ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేయగానే చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే ఈ సినిమా గురించి అప్పటికే సోషల్ మీడియాలో బాగా సెన్సేషన్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూడ్డానికైనా చాలా మంది వస్తారు. ఇదే ఆలోచనతో డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది సినిమా కొనడానికొచ్చారు. పైగా సినిమాలో జాన్వి రిధిమా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూడ్డానికి, సినిమా స్టోరీలు తెలుసుకోవడానికి చాలా మంది ఫ్యాన్స్ ఐలాండ్కి వచ్చినా కూడా వాళ్ళకి సినిమా షూటింగ్ ఏమీ కనిపించలేదు. సినిమా విషయాలు తెలియలేదు. దీనంతటి వల్ల సినిమా మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. జయంత్తో మాట్లాడిన తర్వాత సినిమాని 3 రోజుల్లో రిలీజ్ చేయాలని చివరికి డిసైడ్ అయ్యారు. ఇంత హడావిడిగా ఉన్నట్టుండి ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికే సోషల్ మీడియాలో సినిమా పైన డిస్కషన్ ఇంకా పెరిగిపోయింది. మన సినిమాలు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది వచ్చారు సార్ అని సంతోషంగా ప్రతీక్ భరత్తో చెప్పాడు. ఈ సినిమా వల్ల ప్రతీక్కి కూడా ఈ సినిమా రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్గా ఈ సినిమా ద్వారా అతని ప్రతిభ పరీక్షించబడుతుంది. ఇప్పుడు తన సినిమాలు బావున్నాయని ప్రొడ్యూసర్లకి, యాక్టర్స్కి అనిపిస్తే అతను తర్వాత సినిమాలు తీయగలుగుతాడు. సినిమా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు కొంటున్నారు అన్న సంతోషంతో ప్రతీక్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోవడం భరత్ చూసి, కామ్ డౌన్ ప్రతీక్, సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, ఇప్పుడే ఎక్కువ సంతోషపడిపోకు అని గుర్తు చేశాడు. సినిమా హిట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ట్రైలర్ చూశాక చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంటుందనిపిస్తుంది సార్ అని ప్రతీక్ అన్నాడు. సరే ప్రతీక్ అని భరత్ తనని కూల్ చేయడానికి ట్రై చేశాడు. భరత్ ముందుగానే సంతోషపడకూడదు అనుకున్నాడు. చాలా సినిమాలకి ట్రైలర్స్ రిలీజ్ చేశాక ఇలాగే మంచి రెస్పాన్స్ వచ్చి తర్వాత సినిమా పోతుంది. అందుకే భరత్ ఇప్పటినుంచే సంతోషపడకుండా చివరి వరకు ఎదురు చూడాలనుకున్నాడు. 3 రోజుల్లో సినిమా రిలీజ్ అయింది. ప్రతీక్ అనుకున్నట్టే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమా జనానికి బాగా నచ్చింది. సినిమా మీద పెద్దగా క్రిటిసిజం కూడా ఎవ్వరూ రాయలేకపోయారు. మంచి స్టోరీ కావడం వల్ల ఎవ్వరూ దీని గురించి మాట్లాడలేదు. పైగా ఈ సినిమా రిలీజ్ చేసే సమయానికి వేరే ఏ సినిమా రిలీజ్ అయ్యలేదు. ఇది సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్. తర్వాత ప్రతీక్ భరత్ దగ్గరకొచ్చి, సార్, మన సినిమా హిట్ టాక్ వచ్చింది, జనం చాలా బాగా చూస్తున్నారు, మనం ఇప్పుడు టికెట్ రేట్ పెంచితే మంచిది అని భరత్తో అన్నాడు. అదేంటి ప్రతీక్, టికెట్ రేట్ మనం డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఫిక్స్ చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ రేటు మార్చడం ఏంటి అని భరత్ అడిగాడు. సార్, ఇది నా మొదటి సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు దీన్ని కొనాల్సిన దానికన్నా కొంచెం తక్కువ ధరకే కొన్నారు. ఇప్పుడు ఎలాగూ హిట్ టాక్ వచ్చింది కాబట్టి టికెట్ రేట్ పెంచితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని ప్రతీక్ అన్నాడు. ఇప్పుడు శిఖరం సినిమాకి టికెట్ రేట్ పెంచుతారా లేదా? తర్వాత రిలీజ్ చేసే సినిమాలకు దీనివల్ల ఏదన్నా ప్రాబ్లం అవుతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.